అవకాశం అయితే ఉన్నారు. మీరేమనుకుంటారంటే నిజంగానే వీటి సేల్స్ ఫ్యూచర్ లో పెరుగుతుంది అనుకుంటున్నారా? లేదా ఒకవేళ పెరుగుతుంది అనుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని కింద కామెంట్ సెక్షన్ కామెంట్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థనా కూడికని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పర్లకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మీరు మాకు ఇచ్చిన మన గ్లోరియస్ డేని బట్టి నీకు నిజంగా వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. తండ్రి, మేమందరం కలిసి నీ నామాన్ని కనపరుచుకోవడానికి, నీ నామాన్ని నమ్మి ప్రభా, దాన్ని విశ్వసించి దాని యందు మేము విధేయులు అయి ఉంటూ ప్రభా, అలాగే నీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ప్రణాళికను బట్టి వందనాలు ప్రభా.
తండ్రి యొక్క తండ్రి జీవితాన్ని ప్రభా మేమందరం తండ్రి ఒక సంఘముగా, ఒక శరీరంగా నీకు సమర్పించుకొనుటకు నువ్వు రానై ఉన్న దినాల్లో ప్రభా నిన్ను ఎదుర్కొనే తండ్రి ఒక తండ్రి సంఘముగా మమ్మల్ని ఏర్పరిచి చేస్తున్నందుకు నీ కార్యములు బట్టి వందనాలు ప్రభా. తండ్రి ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీ చిత్తానుసారంగా నీకు మహిమకరంగా జరిగించమని మమ్మల్ని అందరినీ మరుగుపరచమని మాతో మాట్లాడమని మా హృదయాల ప్రభా నీ తట్టు తిప్పమని కోరుచు అతి త్వరలో మా ప్రియ ప్రభనేసిన బతిలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. ముందు దివ్య సిస్టర్ గారు 2 పాటలు పాడతారు. సాంగ్ నంబర్ 65 చిన్ని బుక్లెట్ లో నుంచి. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ జీవముతో నిర్మించబడును, నిండు జీవముతో దృఢమగును. ఆత్మ జీవముతో నిర్మించబడును, నిండు జీవముతో దృఢమగును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మైక్యముతో నిర్మించబడును, ఆత్మతోనప్పుడే నింపబడున్. ఆత్మైక్యముతో నిర్మించబడును, ఆత్మతోనప్పుడే నింపబడున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మీయ బలులను అర్పించునప్పుడే ప్రభు మనసు సంతృప్తి పడున్. ఆత్మీయ బలులను అర్పించినప్పుడే ప్రభు మనసు సంతృప్తి పడున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ మందిరములో లోక శరీర ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరములో లోక శరీర ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. చిన్ని సాంగ్స్ బుక్లెట్ లో నుంచి సాంగ్ నంబర్ 25. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం
కోరేవాడా నాశలు తీర్చేవాడా నిజమైన ప్రేమ నీది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను స్తుతించే వెలయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే వేళలో నేను పాపినని గ్రహించినానే నీ ఆలకు అలవాటయే నీ పాదముల్ వదలకుంటిన్ నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలకుంటే నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నా ఆత్మధనలో నా హృదయము నీతో ఉంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో ఉంది నీకు వేరై మనలేనని జయించెద నిత్యము నిన్ను కలిగినందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత యేసుదాస్ అన్న షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానంలో నేను చాలా ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఇప్పటి వరకు అది విననేది మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది ఏంటంటే, యేసు ప్రభువు తన శిష్యుల విషయంలో ఆయన శిష్యులకు పాదాలు కాడడం ద్వారా ఆయన సేవకుడిగా ఉన్నాడు. అలాగే ఆ 12 మంది శిష్యులకి ఆయన నాయకుడిగా కూడా ఉన్నాడు. అంటే బ్యాలెన్స్డ్గా ఉన్నాడు జీసస్, బ్యాలెన్స్డ్. అలాగే వైవాహిక జీవితంలో కూడా బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలి. అంటే పాశ్చాత్య దేశాల్లో లాగా, అంటే వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా అలాంటి దేశాల్లో లాగా ఉండకూడదు భార్యాభర్తల మధ్య సంబంధం. అలాగే ఈ భారతదేశంలో లేకపోతే గ్రామాల్లో మనం చూస్తున్నటువంటి పురుషాధిక్య సమాజంలో లాగా కూడా ఉండకూడదు. బ్యాలెన్స్డ్ లైఫ్, అవసరాన్ని బట్టి భర్త భార్యకి సహాయం చేస్తూ ఉండాలి, అలాగే భార్య సహకారం అందిస్తూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం కుటుంబంలో నాయకుడు ఎవరంటే పురుషుడు. మనకు బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ అది. సో కుటుంబంలో హెడ్
శిరస్సు ఎవరంటే పురుషుడు. సో నిర్ణయాలన్నీ ఇతని ద్వారా జరగాలి. ఇది మనకి ముందు నుంచి తెలిసిందే. కాకపోతే బ్యాలెన్స్డ్ లైఫ్‌ని జీవించడంలో ఎంతవరకు నేను సరిగా ఉన్నాను అని ప్రశ్నించుకుంటే, బ్యాలెన్స్డ్ లైఫ్ కంటే కూడా ఆహ్, ఇది మన సమాజపరంగా పురుషాధిక్య సమాజంలో మనం ఉన్నాము. అదే విధానమైన ధోరణిని నా లైఫ్‌లో కూడా నేను కలిగి ఉన్నాను. అదే దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. ఆహ్, పూర్తిగా బాసిజం కాదు కానీ, బట్ కొంత శాతం అంటే బ్యాలెన్స్ 50, 50 అయితే లేదు ఖచ్చితంగా. ఒక 60, 50 ఉండొచ్చు. నేను క్రిస్టియన్‌గా ఫీల్ అయిన పొద్దున్న లేసి నేను క్రిస్టియన్‌గా ఫీల్ అయితే, ఆ రోజు హెల్ప్ చేస్తాను. ఇఫ్ ఐ వర్ నాట్ ఫీలింగ్ లైక్ ఎ క్రిస్టియన్ దెన్ ఆహ్, నేను నా పనిలో ఉంటాననమాట. సో, ఇది దేవుడు చూపించాడు. దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సింది. నేను బ్యాలెన్స్‌డ్ క్రిస్టియన్ లైఫ్‌ని జీవించాలి. వైవాహిక జీవితంలో భార్యకి సహాయం చేస్తూ తన అవసరాన్ని బట్టి సహాయం చేస్తూ కుటుంబంలో పెద్దగా ఉండాలి. ఇది ఒకటి నేను దేవుడు నాకు చూపించాడు. రెండో విషయం నేను నేర్చుకున్నదేంటంటే ఆహ్, క్రైస్తవ జీవితంలో చాలా అవసరమైంది, మనం రక్షణ పొందిన తర్వాత ముఖ్యమైనది ఏంటంటే మారు మనసుతో సారీ పరిశుద్ధాత్మతో నింపబడడం. ఎందుకంటే క్రైస్తవ జీవితాన్ని మన శక్తితో మనం లీడ్ చేయలేం. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు క్రైస్తవ జీవితాన్ని నడిపించడం అనేది ఆయన శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి, పరిశుద్ధాత్మ నింపబడడం అవసరం అనేది నాకు తెలుసు. వింటున్నాం. అయితే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో అది యాక్చువల్‌గా అధ్యాయం అంతా కూడా భార్యాభర్తల కోసం రాయబడింది. తర్వాత వచనాలన్నీ చూస్తే. అయితే 18 దేనితో స్టార్ట్ చేస్తున్నారంటే మద్యంతో మత్తులై ఉండకూడదు కానీ ఆత్మపూర్ణులై ఉండుడి అని ఉంది. అంటే ఇక్కడ క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్ చేయడం కూడా, క్రిస్టియన్ లైఫ్ బిగినింగ్‌లోనే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి అని చెప్పేసి ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే మన ఇది వైవాహిక జీవితం. క్రిస్టియన్ లైఫ్ అనేది ఇక్కడ వైవాహిక జీవితం. భార్యాభర్తల మధ్య సంబంధం బావుండాలి అంటే కంపల్సరీగా ఉండాల్సింది పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం. ఇది నేను ఇంతవరకు ఆలోచన చేయను కూడా చేయలేదు. అదే ఈ ఎందుకు మన మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ వస్తా ఉంటాయి. లేకపోతే ఇది ఇలా తప్పు జరగడానికి కారణం భార్యని భర్త అనుకోవడం, లేకపోతే భర్త అని భార్య అనుకోవడం. లేకపోతే ఇది ఏమి కారణాలు కాదంట. కారణం ఏంటంటే ఫండమెంటల్‌గా వాళ్ళిద్దరూ పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. అది కారణం. మనం మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికొస్తారు. తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడడం అనేది అనుదినం జరుగుతూ ఉండాలి. మరెక్కువగా జరుగుతూ ఉండాలి. పూర్తిగా పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందినప్పుడు మనకి అప్పుడు మన కడుపులో నుండి జీవజల దారులు బయలుదేరినట్లుగా మనలో నుంచి శక్తి బయటకొచ్చి ఇతరులకు అది కనిపిస్తుంది. సో, అది నా వైవాహిక జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనే దాన్ని నేను గ్రహించలేదు ఇప్పటి వరకు. దేవునికి వందనాలు ఈ విషయాన్ని తెలియజేసిన దాన్ని బట్టి. సో, ఈ ఈ ఒక మ్యారేజ్ అంటే 17వ వచనంలో ఉంటది ఎఫెసీ 5:17లో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోమని ఉంది. నా మ్యారేజ్‌లో దేవుని చిత్తం ఏంటి? ఓకే. అంటే నేనొక గొడవలు లేని అన్యులు లేకపోతే కొంతమంది క్రైస్తవుల జీవితాల్లోనే గొడవలుంటాయి. గొడవలు లేని క్రైస్తవ జీవితం గడపాలి. అంటే ఆమెకు కోపం వచ్చినప్పుడు నేను కామ్ అయిపోవడం, లేకపోతే నాకు కోపం వచ్చినప్పుడు ఆమె కామ్ అయిపోవడం. మేము ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా పిల్లల ముందు గాని, లేకపోతే పిల్లల ముందు గట్టిగా అరుచుకోకుండా ఉండటం. తర్వాత పిల్లల్ని పెంచే విషయంలో ప్రతిరోజు ఈ కుటుంబ ప్రార్థన చేయటం. ఇవి కుటుంబంలో జరగాల్సిన విషయాలు అని అనుకుంటా ఉండేవాడిని. నిజానికి దేవుని చిత్తం, పరిపూర్ణ చిత్తం అది కాదట. అంటే ఆహ్, సంతోషంగా ఉండటం. భార్యాభర్తలు, కుటుంబం సంతోషంగా ఉండటం. తర్వాత కావాల్సినంత అవసరానికి సరిపడినంత ధనం ఉండటం. తర్వాత పిల్లలు మంచిగా ఉండటం. అది ఆరోగ్యంగా కానీ, మంచి చదువులే కానీ ఏదైనా. సో, ఇవన్నీ ఉన్నప్పుడే కదా సంతోషంగా ఉంటాం. ఇలా చూసుకుంటే నా జీవితాన్ని దేవుడు అలా ఆశీర్వదించాడు. సంతోషంగా ఉంటాను నేను. నా కుటుంబంలో సంతోషం ఉంది. బిడ్డలు చక్కగా మంచి భార్య. సో, ఎక్కడా లోటు లేని జీవితం. అంతా చక్కగా దేవుడు నాకిచ్చాడు అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే ఇది ఇది కాదట దేవుని పరిపూర్ణ చిత్తం. ఇది కాదు పరిపూర్ణ చిత్తం. దేవుని ఉద్దేశం మా వైవాహిక జీవితం పట్ల నెరవేరాలి అంటే మాకు కావాల్సింది ఏంటంటే మేమిద్దరం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి.
పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన అనుగుణంగా ఆ శక్తితో మేము మా వైవాహిక జీవితాన్ని, మా పిల్లల్ని పెంచడం అనే కార్యక్రమంలో అది దేవుని పరిపూర్ణ చిత్తం. అది ఏమై ఉండింది అనేది ఇక దేవుడే నడిపిస్తాడు. అంతేగాని మేము భార్యాభర్తలు పెళ్ళయిన తర్వాత గొడవలు లేని జీవితం, సంతోషంగా ఉండటం కాదు ప్రథమంగా. నేనైతే ఆ విషయంలో నేను బానే ఉన్నాను. దేవుడు నన్ను ఈ విషయంలో నన్ను ఆశీర్వదించాడు అని అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ చేత మేమిద్దరం కలిసి నింపబడాలి. ఆ విషయంలో మేము దేవుడిని అడగాలి అనేది నేను ఫోకస్ చేయలేదు. దేవుడు ఈ విషయాన్ని చూపించాడు. దేవునికి వందనాలు. తర్వాత మూడో విషయం ఏంటంటే లూకాసు వార్త 11లో ఉంటది. పరిశుద్ధాత్మ నింపుదల కోసం అడగటం చాలా ముఖ్యం అనేది. సో, మనం కుటుంబాన్ని స్టార్ట్ చేసిన తర్వాత, లైఫ్‌ని స్టార్ట్ చేసిన తర్వాత ఆహ్, లిస్ట్ ఏమేం కావాలి ఇంట్లోకి అనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక వస్తువు. ఓకే. ఈ సంవత్సరానికి ఈ వస్తువు కొనుక్కున్నాం. నెక్స్ట్ సంవత్సరానికి ఇంకో వస్తువు. ఇలాగా మనకు కావాల్సినవి ఒక్కొక్కటి చేర్చుకుంటా ఉంటాం. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అనేది లిస్ట్‌లో ఎప్పుడుంది అంటే, నిజానికి ఇద్దరం కలిసి పరిశుద్ధాత్మతో నింపబడ్డం అనే మాట అసలు లేనే లేదు లిస్ట్‌లో. ఆలోచన చేస్తే సిగ్గనిపించింది. సో, అది ప్రథమంగా ఉండాలి. ఫస్ట్ ఉండాలి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం ఇద్దరం కుటుంబ జీవితానికి. ఇండివిడ్యువల్‌గా అవసరం అది ఖచ్చితంగా. అయితే మీ ఇద్దరం కలిసి అనే మాట నాకు చాలా కొత్తగా అనిపించింది. సో, మొట్టమొదటి ప్రాధాన్యత అయ్యుండాలి. అది ఎప్పుడు దేవుడిస్తాడంటే మనం అడిగినప్పుడు ఇస్తాడు. ఎలా అడుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకాయన 40 ఏళ్ల పాటు నేను అడుగుతున్నానండి. అయినా నేను ఇప్పటివరకు పొందుకోలేదు అంటే అప్పుడు జాక్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, "నువ్వు అడగాల్సినట్టుగా అడగలేదు. ప్రతిరోజు ప్రార్థనలో ప్రభువా నాకు పరిశుద్ధాత్మ దయచేయి" అనేసేసి మన ప్రార్థన కొనసాగిస్తూ ఒక వారం రోజులు, నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ అది అప్పుడప్పుడు గుర్తొచ్చే విషయంగా ఉంటే దాని విషయంలో మనం సీరియస్‌గా లేవనే అర్థం. కాబట్టి ఆ తీవ్రతని పరిశుద్ధాత్మతో నింపబడ్డం అనే యొక్క ఆ దప్పికని మనకిమ్మని దేవుడిని అడగాలి. రెండో విషయం చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం. కేవలం దప్పికుండేటే సరిపోదు. విశ్వాసం ఉండాలట. అలాగని విశ్వాసం దేవుడు నాకిస్తాడులే అని ఊరుకుంటే కాదు. పొందుకోవాలనే ఆశ కూడా ఉండాలి. పొందుకోవాలనే ఆశ బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతాం. పలానాది మా ఇంటికి కావాలి, ఇంట్లో కావాలి ఒక వస్తువు అన్నప్పుడు, అది నాకు నా చేతిలో ఉంటే నేనైతే కొనేస్తాను. కానీ అది నాకు అవకాశం లేదన్నప్పుడు ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడతాను. నాకు ఎంత బాగా అది కావాలని కోరుకుంటున్నానో దేవుడిని అంత ఎక్కువగా అడుగుతాను. సో, పరిశుద్ధాత్మ విషయంలో నేను అలా ఉన్నానా? ఒకసారి నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. సో, అందుకనే ఆహ్, ఎస్పెషల్‌గా ఈ మెసేజెస్ ఇండివిడ్యువల్‌గా వినటం కంటే భార్యాభర్తలు ఇద్దరం కూర్చొని విందాము అని చెప్పేసి మేము అనుకున్నాం. ఆహ్, కాబట్టి ఇద్దరికి ఉపయోగపడుతుంది ఇది ఖచ్చితంగా. ఇద్దరు కలిసి వింటే బావుంటుందని ఒకటి నిర్ణయం తీసుకున్నాము. ఆహ్, ఈ ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. అలా ఏది దప్పికుండాలి. దాంతో పాటు దేవుడు మనకిస్తాడనే విశ్వాసం కూడా ఉండాలి. అది వెంటనే జరగొచ్చు. ఈ రెండిట్లో ఏదో లోపం ఉండటం వల్లనే వెంటనే జరగదు. సో, పరిపూర్ణ దేవుని చిత్తాని కోసం మా కుటుంబం ఉండలాగున సంఘమంతా మా కోసం ప్రార్థన చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఈరోజు భాగంలో నేను నేర్చుకున్న విషయాలు ప్రాముఖ్యంగా 2 విషయాలు నేను షేర్ చేయాలనుకుంటా ఉన్నాను. ఒకటి ఏంటంటే ఇంతకాలం లేకపోతే ఇన్ని రోజుల నుంచి మనం ఈ క్రీస్తుని పూర్ణ గృహం అనే అంశంలో చాలా ప్రాముఖ్యంగా వింటా ఉంది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని క్రమంలో పెంచాలి. సరైన బోధ వాళ్ళకి నేర్పించాలి. అన్ని విషయాలు మనతో షేర్ చేసుకునే విధంగా మనం వాళ్ళతో మంచిగా బిహేవియర్ కలిగి ఉండాలి. వాళ్ళతో ఒక ఫ్రెండ్‌లా ఉండాలి. సో, ఇలాగ ప్రతి విషయం కూడా తల్లిదండ్రుల గురించి లేకపోతే పేరెంట్స్ లేకపోతే మ్యారేజ్ ఇద్దరు భార్యాభర్తల గురించి లేకపోతే తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. బట్ నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు బైబిల్‌లో ఆహ్, తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల్ని దేవుని క్రమంలో, దేవుని శిక్షలో, దేవుని బోధలో పెంచమని ఎట్లా చెప్తా ఉందో, అదే విధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఎల్డర్స్‌కి లోబడాలి. ఎల్డర్స్ మాట వినాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి. అనే అనే మాట కూడా లేతే ఆ విషయం కూడా చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది. సో, నేను ప్రాముఖ్యంగా ఫస్ట్ విషయం మాట్లాడాలనుకుంటుంది యవ్వనస్తులతోటి మరియు పిల్లలతోటి నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకనంటే మనం స్టార్టింగ్ నుంచి బైబిల్‌లో చూసినట్లయితే ఒకే కుటుంబంలో పెంచబడిన హేబెలు మళ్ళీ కయ్యూను. ఇద్దరు ఒకే బోధ తల్లిదండ్రుల నుంచి చూస్తా ఉన్నారు. ఒకే ప్రవర్తన చూస్తా ఉన్నారు.
ఒకే ఇంట్లో పెరుగుతా ఉన్నారు, ఒకే మాటలు వింటా ఉన్నారు. కానీ హేబేలు దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు, కయ్యూను దేవునికి ఇష్టానుసారంగా లేడు. అదే విధంగా మోషే, అహరోనులు గురించి చూస్తే మేబీ వాళ్ళు వ్యక్తిగత జీవితం తెలియలేదు, కానీ మన బైబిల్ ఎక్కువగా మోషే గురించి, మోషే యొక్క మాదిరి గురించి, ఆయన యొక్క ప్రవర్తన గురించి, దేవునితో ఏ విధంగా బ్రతికాడు, దేవుని కోసం ఎలా జీవించాడు, దేవుడు తనని ఎంత ఘనంగా చూసాడనేది మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం గానీ, అహరోను గురించి అంత తీవ్రంగా మనము చూడము. సో, అదే విధంగా కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వాళ్ళ తల్లిదండ్రులు తన యొక్క స్టాండర్డ్‌లో లేకపోయినప్పటికి కూడా యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టకరంగా ఉన్నాడు. అదే విధంగా ఇంకా ముందుకు వెళ్తే ఒక కుటుంబంలో నుంచి ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములైన ఆహ్, యా పేతురు మరియు అంద్రెయ దేవుని కోసం ఒకే ఇంట్లో నుంచి వచ్చిన ఇద్దరు దేవుని కోసం నిలబడ్డారు. అండ్ ఆ తర్వాత యోహాను, యాకోబులు ఒకే ఇంట్లో నుంచి వచ్చిన అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ దేవుని కోసం నిలబడ్డారు. అంటే నేను వీటన్నిటిని పరిశీలిస్తా ఉన్నప్పుడు నాకు అర్థమవుతా ఉంది ఏంటంటే ఆహ్, ఎంత తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా లేకపోతే సంఘంలో మన తల్లిదండ్రులు మనకు బోధించిన విషయాలు ఇతరుల ద్వారా, సంఘం ద్వారా మనకు తెలియబడతా ఉన్నప్పుడు ఆహ్, అంతే తీవ్రంగా పిల్లలు గూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను నా పేరెంట్స్ నేను నాతో సరిగా నన్ను ప్రేమించలేదు. ఇప్పుడు మనకు తెలియజేసే సత్యాలు నా పేరెంట్స్ నుంచి నేను పొందుకోలేదు. కాబట్టి నేను నా పిల్లలతో అలా ఉండకపోయినా పర్వాలేదు. దేవుడు నన్ను జడ్జ్ చేయడు. లేదా దేవుడు నన్ను ఆడి విషయమే తీర్పు తీర్చడని అనుకోవటానికి లేదు. అలా అని మళ్ళీ ఇంకో కోణంలో ఆలోచిస్తే, నా తల్లిదండ్రులు కొంతమంది పేరెంట్స్ మంచిగా దేవుళ్ళో ఎదిగి ఉండొచ్చు. సో, మా పేరెంట్స్ మంచిగా దేవుళ్ళో ఉన్నారు. సో, నాకింక దిగులు లేదు. వాళ్ళు నా గురించి ప్రార్థన చేస్తారు. సో, నేను మంచిగా దేవుళ్ళో ఎదుగుతాను అని ఏమి చేయకుండా అలాగే ఉండటం అనేది కూడా తప్పు. సో, ఏ పిల్లలైనా తల్లిదండ్రులు ఎలా ఉన్నా కానీ, దేవుడు తల్లిదండ్రులు మనం ఏమని చెప్పుకుంటామంటే, బాలుడు నడవాల్సిన త్రోవలో తల్లిదండ్రులు పెంచకపోతే వాడు తప్పిపోతాడు. ఓకే. నా తల్లిదండ్రులు నేను సరైన బోధన నన్ను పెంచలేదు. అలాగని దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఏదో ఒక టైంలో మరలా దేవుడు నేను సత్యం వినటానికి దేవుడు నాకు సహాయం చేస్తా ఉన్నాడు. సో, అప్పుడు నేను లోబడుతున్నానా లేదా అనేది దేవుడు మనకొదిలేస్తాడు. అంతేలే గాని దేవుడు నీ తల్లిదండ్రులు పెంచలేదుగా కాబట్టి నీ తప్పేం లేదు అని మన ఊరుకు వదిలేసే విధంగా దేవుడు మన జీవితాన్ని అలా ఉంచలేదు. పెద్దయిన తర్వాత మనం కూడా సత్యాన్ని విని మనం కూడా సరైన సత్యం వినటానికి కూడా దేవుడు అనుమతిస్తా ఉంటాడు. సో, ఏ వయసులోనైనా పేరెంట్స్ ఎలా ఉన్నా కానీ పిల్లలనే వ్యక్తులు కూడా దేవుని సత్యం మీ దగ్గర వినబడతా ఉన్నప్పుడు, మీరు ఏ విధంగా లోబడతా ఉన్నారు, యవ్వనస్తులైన వ్యక్తులైనా కానీ, పిల్లలైనా గానీ దేవుని యొక్క భయం ఖచ్చితంగా కలిగుండాలి. ఖచ్చితంగా కలిగుండాలి. ఎందుకంటే పేరెంట్స్ ముందు మనం ఈ కాలంలో చదువుకుంటే 8, 10 అవర్స్ మనం బయటే కాలేజీలోనో లేకపోతే స్కూల్స్‌లోనో లేకపోతే వేరే చోట మనం పేరెంట్స్ ఔట్ సైడ్ జీవిస్తా ఉంటాం. సో, మనం పేరెంట్స్ మధ్య ఉన్నప్పుడు బానే ఉంటాం గానీ, దేవుని భయం మన హృదయంలో లేకపోతే కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత లేకపోతే మన ఫ్రెండ్స్‌తో సమయం గడిపే విధాలు లేకపోతే ఫోన్ యూజ్ చేసే విధానం మన ఇష్టానుసారంగా మనం ఉపయోగించొచ్చు. అప్పుడు దేవుని భయం ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ మరి సరైన విధంగా ఉన్నా, ఉండకపోయినా లేతే మన విషయాలు చెప్పినా, చెప్పకపోయినా దేవుని చిత్తం నా జీవితంలో మనం వెంపర్లాడుతా ఉంటాం. దానికోసం మనం ప్రాకులాడుతా ఉంటాం. దానికోసం వెతుకుతాం. సో, తల్లిదండ్రుల బాధ్యత కుటుంబంలో ఎంత ఉందో పిల్లల విషయమే అదే విధంగా పిల్లలు కూడా వినబడుతున్న విషయాలే లేకపోతే దేవుడు మీ దగ్గరకి తీసుకొస్తున్న విషయాలు లోబడటం కూడా అంతే ప్రాముఖ్యంగా ఉంది అనేది నేను చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాను. సో, తల్లిదండ్రులు కొంతమంది పేరెంట్స్ బిలీవర్స్ కాకపోవచ్చు. అలా అని దేవుడు వాళ్ళని వదిలేయడు. సో, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా సత్యం తీసుకురాబడతది. వాళ్ళు ఒబే అయితే వాళ్ళ లైఫ్ బావుంటది. వాళ్ళ తర్వాత జనరేషన్ మంచిగుంటది అనేది నేను నేర్చుకున్నాను. ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే భార్యాభర్తల గురించి ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో జాక్సన్ గారు ఈ మెసేజ్‌లో మనకు తీసుకొచ్చిన వచనం ఏంటంటే, మీరు అవివేకులుగా మనం ఉండకూడదు. ఫస్ట్ స్టెప్ అవివేకులుగా ఉండకూడదు. సో, ఒక బిల్డింగ్‌కి క్రాక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా సెట్ అవ్వదు. ఏ విధంగా అయితే ఆ ఇంటి కలిగి ఉన్న వ్యక్తి పనివాళ్ళని పిలిచి ఏ విధంగా అయితే బాగు చేపిస్తే అది సెట్ అవుతదో, భార్యాభర్తల మధ్య అసమాధానం వచ్చినప్పుడు వాళ్ళు ముందడుగు వెళ్లి సమాధానం పడటానికి ప్రయత్నం చేస్తే ఆ మ్యారేజ్ సెట్ అవుతది. వాళ్ళ మధ్య సమాధానం సెట్ అవుతది. అదే విధంగా అదే సెట్ అవుతది దేవుడు చూసుకుంటాడని వదిలేస్తే అది అవివేకం. సో, అలా ఉండకూడదని ఈ విషయం నేను నేర్చుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ గాడ్స్ విల్
అర్థం తెలుసుకోవాలనేది అందరూ మాట్లాడారు. సో హోలీ స్పిరిట్ గురించి ఆల్రెడీ మాట్లాడారు. సో ఇంకో విషయం నేను నేర్చుకుని ఏంటంటే ఆ ఈ భార్య లేకపోతే దేవుడు నాకు భార్యను ఎందుకు ఇచ్చాడంటే ఆమె యొక్క అవసరత తీర్చడానికి. లూకాసు వార్త 15 అధ్యాయంలో ఉన్న ప్యాసేజ్‌లు భార్యాభర్తకు అప్లై చేసుకుంటే ఏ విధంగా ఉంటదని ఈ వాక్య భాగంలో చెప్పబడతా ఉంది. సో నాకు బాగా టచ్ అయిన విషయం ఏంటంటే దేవుడు నాకు సహకారిగా ఇచ్చిన భార్యని నాకెందుకిచ్చాడంటే, ఆమె యొక్క అవసరత తీర్చడానికి. ఈ భూలోక సంబంధమైన అవసరత మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా ఆమె ఏమి లోటుగా ఉన్నా, ఒకవేళ నేను హై స్టాండర్డ్‌లో ఉన్నా, ఆమె కొంచెం లో స్టాండర్డ్‌లో ఉన్నా కానీ, ఆమె నేను జడ్జ్ చేయకుండా, దేవుడు ఆమెను పైకి తీసుకురావడానికి దేవుడు నన్నెన్నుకున్నాడు. ఆమె నా దగ్గరకి తీసుకొచ్చాడు. అంతేలే గాని నువ్వు తక్కువగున్నావు, నువ్వెందుకు ఇలా ఉన్నావని జడ్జ్ చేయడానికి దేవుడు ఆమె నా దగ్గరకి తీసుకురాలేదు కానీ, ఆమె నాకంటే తక్కువగా ఉంది కాబట్టి నేను ఆమె దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలని, ఇంకా ఎదిగింప చేయాలని ఆత్మీయంగా దేవుడు నా దగ్గరికి తీసుకొచ్చాడు. బట్ ఆ విధంగా నా సొంత బలంతో నేను చేయలేనులే కానీ, కేవలం పరిశుద్ధాత్మ నింపుదల మాత్రమే, పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా మాత్రమే ఆ విధంగా ఒకరికొకరు దేవునికి దగ్గరగా తీసుకెళ్తారు. అంతేలే కానీ ఎవరిని కూడా ఒకళ్ళు తక్కువగా చేసుకోకూడదు అనే విషయాన్ని నేను ఇక్కడ నేను నేర్చుకున్నాను. అండ్ లాస్ట్ థింగ్ మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడానికి చాలా 2 విషయాలు ఏంటంటే, ఎంత తీవ్రంగా ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అది కలిగి ఉన్నామని విశ్వాసం కూడా ఆ విశ్వాసం కూడా ఉండాలి. ఆ విశ్వాసం కూడా మనం కలిగి ఉండాలి. సో థర్స్ట్ ప్లస్ ఫెయిత్ ఈక్వల్ టు బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ అనే విషయాన్ని ఇక్కడ జాక్ పున్నన్ గారు చెప్తారు. సో ఈ విషయాన్ని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇప్పుడు నెక్స్ట్ సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత విజేత సిస్టర్, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ధ్యానాంశంలో ఈ వారం వివాహ జీవితంలో దైవ నియమాలని అనుసరించటం అనే దాని గురించి మనం అధ్యయనం చేసుకుంటున్నాం. క్రీస్తుని పోలిన గృహం 6వ భాగంలోకి వచ్చాము. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం మనం చదువుకున్నాం. భార్యలు ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండాలి. పురుషులు తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమించాలని. ఇది మనము అది వరకు నేర్చుకొని పాటిస్తా ప్రయత్నం చేసుకుంటా ఆ మార్గంలో ఉన్నాము. ఇక్కడ ఈ వారం నేర్చుకుంది ఏంటంటే, నేను భారతదేశంలో సాధారణంగా భర్త రాజుగా ఉంటాడు, భార్య దాసిగా ఉంటుంది. ఇది మరీ పాతకాలం వాళ్ళకి, అంటే మా టైప్లో ఇది యాజ్టీజ్గా ఎట్లాగే జరిగింది మాకు. ఇప్పుడు కొంత మారింది ఈ యూత్లోకి వచ్చేటప్పటికి. అయితే భార్య రాణిగా ఉండటం లేదు, ఇక్కడ దాసిగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్నే అనుసరిస్తున్నారు ఎక్కువగా. పాశ్చాత్య దేశాల్లో సంస్కృతి వేరుగా ఉంటుంది. అక్కడ భార్యలు భర్తలకు దాసీలుగా ఉండరు, అలాగే వాళ్ళ భర్తలకు లోబడి కూడా ఉండరు. వాక్యం ప్రకారం ఆయన్ని యజమానిగా కూడా చూడరు. అక్కడ ఒక డిఫరెంట్ వే మనం చూస్తాము. మనము ఇవేమీ పాటించకూడదు. క్రైస్తవులుగా ప్రభు చిత్త ప్రకారమే మనం నడుచుకోవాలి. దేవునికి వివాహ జీవితం గురించి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆదాము పక్కటి ఎముకల నుంచి దేవుడు అవ్వను చేశాడు. ఆదాము తల ఎముక నుండో కాలి ఎముక నుండో అవ్వను చేయలేదు. అప్పుడు భార్య భర్త మీద పెత్తనం చేయకూడదు, భర్త భార్యను దాసిగాను చూడకూడదు. వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయన చిత్తం. ఆత్మపూర్ణులుగా ఉండాలి వాళ్ళని దేవుడు చెప్పాడు. భార్యాభర్తలకు దేవుని చిత్తం తెలుసుకునే జ్ఞానం ఉండాలి. అందుకు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే వాళ్ళు అసంతృప్తిగా జీవించరు, సమతుల్యత కలిగి సంతోషంగా ఉండగలుగుతారు. అయితే పరిశుద్ధాత్మను పొందుకోవాలనే తీవ్రమైన కోరిక వాళ్ళలో ఉండాలి. ప్రార్థించేటప్పుడు ఆ కోరిక తీవ్రంగా ఉందా లేదా అని కూడా ప్రభు గ్రహిస్తారు. అంతరంగంలో తీవ్రత లేకోకుండా పైకి మామూలుగా
పరిశుద్ధాత్మతో నింపమని అడిగితే దేవుడు చేయడు. మనం ప్రార్థనలో భౌతిక సంబంధమైన విషయాలకు ఎక్కువ విలువిచ్చి ప్రార్థిస్తాం. ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం అనేకం అడుగుతాం. కుటుంబం గురించి, పరిశుద్ధాత్మను కూడా అడుగుతున్నాము. కానీ మనం దేని గురించి తీవ్రమైన ఆసక్తితో అడుగుతున్నాము, వాటినే పొందుకుంటాము. భౌతిక సంబంధమైన విషయాల కంటే కూడా మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలనే కోరికకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆ కోరిక తీవ్రత కలిగి మన మనస్సులో ఉంటేనే, ఆ విధంగా మనం అడిగితేనే మనం పొందుకుంటాం. ఇప్పుడు మనకి దేవుడికి మనం అడిగితే దేవుడు ఇస్తాడు. లోకాసువార్త 11వ అధ్యాయంలో చెప్పారు, తను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్పి. మనం అడిగే దాంట్లో తేడా ఉంటుంది. అందుకనే పూర్తిగా పొందుకోలేకపోతున్నాము అనేది నేను నేర్చుకున్నాను. అడిగే విషయంలో తీవ్రత ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ పరిశుద్ధాత్మతో నింపబడే వరకు కూడా వాళ్ళ వివాహ జీవితం బాగానే ఉందని అనుకోకూడదని తెలియపరిచారు. వాళ్ళు పూర్తిగా అలాగ నింపబడినప్పుడే దేవుని ఉద్దేశం వాళ్ళ పట్ల నెరవేరుతుంది. నెరవేర్చే భార్యాభర్తలుగా వాళ్ళు ఉండగలుగుతారనేది కూడా ఈ వారం నేర్చుకున్నాం. ఇన్నాళ్ళు మేము బాగానే ఉన్నాం కదా, మాకేం గొడవలు లేవు కదా అని అనుకుంటే మేము 40% మార్కుల్లోనే ఉన్నట్టు అనేది కూడా నేను తెలుసుకున్నాను. కానీ అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదుగా. మనం బాగానే ఉన్నామని అనుకున్నా కానీ దేవుడి ఉద్దేశం వేరుగా ఉంది మన పట్ల. ఆయన ఉద్దేశం మనం నెరవేర్చే వాళ్ళగా ఉండాలి. అలాగే పిల్లల్ని స్కూల్లో చేర్చాలన్నా, మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, చూపించుకోవాలన్నా, డాక్టర్స్ విషయం ఎంతో బెస్ట్ని మనం ఎన్నుకుంటామే. కానీ వివాహ జీవితం అనేది వాటన్నిటికంటే ఇంపార్టెన్స్ కదా. దాని విషయంలో మనం ఉదాసీనంగానే ఉంటున్నాము. భూ సంబంధమైన విషయాల్లో సమస్యలు వస్తే చాలా ఆందోళన పడతాము. అమ్మో ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇక్కడ ఈ ఆపద వచ్చింది, టెన్షన్ పడతాము. కానీ పరిశుద్ధాత్మ నింపుదల కలగలేదని అంత దుఃఖపడతాం లేదు. దుఃఖం మామూలుగా కోరుకుంటున్నాము, కావాలనుకుంటున్నాము, ఇంకా కావాలని కోరుకుంది, కానీ అంత దుఃఖం రావట్లేదుగా మనకి. మనం దుఃఖపడాలి, ఇంకా దుఃఖపడాలి. భూ సంబంధమైన విషయాల కంటే కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవటం అనేది తగ్గినప్పుడు మనం ఇంకా ఎక్కువ దుఃఖపడే వాళ్ళగా ఉండాలి. ప్రభు తన దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోమని చెప్పారు యోహాను సువార్తలో. నా యందు విశ్వాసం ఉంచిన ఎడల మీరు నిత్యజీవం పొందుతారు అని ప్రభు చెప్పారు. మనం పొందుకున్నాం. నా యందు విశ్వాసం ఉంచితే వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని ప్రభు చెప్పారు. మనం దీన్ని ఎత్తి పట్టుకొని అడగాలి. నేను ఇప్పటి వరకు అడగలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ దప్పిక, విశ్వాసము రెండు కావాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే. ఇవి రెండు కరెంటు వైర్లు లాంటివి. ఆ రెండు కలిస్తేనే లైట్ వెలుగుతుంది. కొంతమందికి దప్పిక ఉంటుంది, విశ్వాసం ఉండలేదు. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, దప్పిక ఉండలేదు. ఈ రెండిట్లో ఏది లేకున్నా పరిశుద్ధాత్మ నింపుదల కలగదనేది కూడా ఈ వారం నేర్చుకున్నాను. పరిశుద్ధాత్మ నింపుదల మనకు కలగాలంటే మనం ముందు దప్పికతోటి తీవ్రకాలంగా అడగాలని తెలుసుకున్నాం. దప్పిక కలవాని మీద నీళ్లను కుమ్మరిస్తానంటాడు కదా దేవుడు. మనకు ఆ దప్పిక ఉండాలి. యాకోబు దేవునితో పెనుగులాడేటప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ వెళ్ళనివ్వను అని అంటాడు దేవుణ్ణి. ఆ దాహం అతనిలో చూసిన తర్వాతే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి అతను ఆకలి కొన్నాడని చెప్పి అర్ధరాత్రి పక్కింటి అతని దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు రొట్టెల కోసం. అతను ఇప్పుడు ఇవ్వను, డిస్టర్బ్ చేయొద్దని చెప్పినా కూడా కొడతానే ఉంటాడు. ఆ ఇచ్చే వరకు అక్కడే ఉంటాడు. అతనికి ఆ దప్పిక ఉంది. మనకి అంత ఎక్కువ దప్పిక ఇంకా కావాలి. అలాగే కనాను స్త్రీ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో తన కుమార్తె స్వస్థత కొరకు ప్రభువుని ఎంతగానో యాచిస్తుంది. పిల్లల రొట్టెను కుక్క పిల్లలకి వేయనని చెప్పి ప్రభు అన్నప్పుడు ఆవిడ తన స్థానాన్ని ఆ కుక్క పిల్లలకి కుక్కలాగా దిగజార్చుకొని అడుగుతుంది. అప్పుడు ప్రభు మెచ్చుకొని ఆవిడకి నీ విశ్వాసం గొప్పదమ్మా అని చెప్పి నీ కుమార్తెకి ఆమెకు స్వస్థత పొందుకుంటుందని చెప్పి స్వస్థిస్తారు. ఇది భౌతిక సంబంధమైన విషయమేనా? ఇక్కడ ఆవిడలో దప్పిక, విశ్వాసము రెండు నాకు కనిపిస్తున్నాయి. మనం పరిశుద్ధాత్మ విషయంలో కూడా ఇంత తీవ్రంగా దప్పిక, విశ్వాసం
కలిగి ఉండాలని చెప్పి నేను నేర్చుకున్నాను. అప్పుడే మన ప్రభు చిత్తం ప్రకారం తెలుసుకొని ఆత్మపూర్ణుల్లాగా అవ్వగలుగుతాము. అయితే ఇది మాకు మేముగా చేసుకోలేము కదా! అందుకు ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ 2 మాకు కావాలి తప్పిక విశ్వాసం ముందు నింపుదల కొరకు నింపుదల కావాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు డివోషన్‌లో నుంచి నేను నేర్చుకున్నవి మ్యారేజ్ గురించి బ్రదర్ చెప్తా ఈస్టర్న్ ట్రెడిషన్స్‌లో ఎలాగుంటది, వెస్టర్న్ కల్చర్‌లో ఎలాగుంటది అని చెప్పి, కానీ క్రిస్టియన్ మ్యారేజ్‌లో మనం ఏమంటామంటే గాడ్ బ్రాట్ అస్ టుగెదర్ అని అంటాము. దేవుడు మా ఇద్దరిని ఐక్యపరిచారు అని అంటాము. అది చాలా బా అనిపించింది. నా మ్యారేజ్‌లో నేను ఇనీషియల్‌గా మిస్ అయింది. ఆహ్, అప్పుడు నాకు ఇంత జ్ఞానం లేదు. ఇన్ని టీచింగ్స్ లేవు. అది నేను సాకుగా కూడా చెప్పకూడదు కానీ ఇప్పుడు యూత్ ఎవరైనా అంటే ఇది క్రైస్ట్ లైక్ హోమ్ అని అంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళ కోసమే, లేకపోతే పిల్లలున్న వాళ్ళ కోసమే అని అనుకోకుండా యూత్‌కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని ఆహ్, అనిపిచ్చింది. ఎందుకంటే ఆహ్, ఏదైనా మ్యారేజ్ గాడ్ చిత్తంగా జరిగి, గాడ్ బ్రాట్ అస్ టుగెదర్ అనే మాట ఉంటేనే ఆ మ్యారేజ్ ఒక హెవెన్లీ మ్యారేజ్ లాగా ఉంటది. లేకపోతే దేవుడి ప్రణాళిక ప్రకారం మనల్ని ఎలాగైనా ఆయన రక్షించుకోవాలి అనుకుంటే ఆహ్, మళ్ళీ ఆయన దగ్గరికి తెచ్చుకోగలడు. కాకపోతే ఆ పాత్ చాలా రఫ్‌గా ఉంటది. చాలా బాధ నుంచి వెళ్ళాల్సొస్తది. హ్మ్. ఇవన్నీ కూడా తప్పించుకోవాలి అంటే యూత్ స్పెషల్‌గా మ్యారేజ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దేవుని చిత్త ప్రకారం దేవుడు మా ఇద్దరిని జతపరిచారు అన్న మాట మీ మ్యారేజ్‌లో వస్తే చాలా బావుంటది అని అనిపిచ్చింది. మా మ్యారేజ్‌లో అయితే మాది హిందూ మ్యారేజ్ జరిగింది. అన్‌ఈక్వల్లీ యోక్డ్ అంటారు చూడండి. అలాగా నాకేమో జీసస్ గురించి తెలుసు. చైతన్యకి తెలీదు. ఇనీషియల్‌గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాము. తర్వాత నన్ను దేవుడు హోలీ స్పిరిట్‌తో ఫిల్ చేయడం ద్వారా మా మ్యారేజ్‌లో పీస్ వచ్చింది. ఆ తర్వాత చైతన్యాన్ని దేవుడు రక్షించుకోవటం. ఇవన్నీ జరగడానికి చాలా టైం పట్టింది. చాలా పరిస్థితులు గుండా వెళ్ళాల్సొచ్చింది. ఆహ్, కానీ అదే టైంలో నేను చూసాను బెంగుళూరులో మన సీఎఫ్‌సీలోనే నా కాంటెంపరరీస్ ఎవరైనా దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళ లైఫ్స్‌లో గాడ్ చేయగలిగిన కార్యాలు నేను చాలా చాలా ఆహ్, బా చూడగలిగాను. అంటే ఇక్కడ బ్రదర్ చెప్తారు ఆహ్, దేవుని కోసం ఏమీ చేయలేని మ్యారేజ్ ఒక యూజ్‌లెస్ మ్యారేజ్ అని చెప్తారు. అంటే హ్మ్. మన మ్యారేజ్ నుంచి దేవుడికి ఏమన్నా చేయగలుగుతున్నామా అన్నది. దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక హెవెన్లీ మ్యారేజ్. గాడ్ పర్పస్ ఈ ఈ ఎర్త్‌లో ఫుల్‌ఫిల్ అయ్యే మ్యారేజ్ లాగా ఉంటది. హ్మ్. తర్వాత ఇనీషియల్‌గా బ్రదర్ చెప్తారు ఆహ్, హోలీ స్పిరిట్ ఎవరో ఒకళ్ళన్నా చాలా ఈగర్‌గా, ఎర్నెస్ట్‌గా హోలీ స్పిరిట్‌ని సీక్ చేయాలని చెప్తారు. కానీ ఆహ్, తర్వాత చెప్తా మీ మ్యారేజ్ ఓకేగా ఉంది అని మాత్రం అనుకోవద్దు. ఎప్పటి వరకు అంటే మీరిద్దరూ కూడా హోలీ స్పిరిట్‌తో ఫిల్ అయ్యి ఉండేంత వరకు కూడా ఆహ్, మీ మ్యారేజ్ ఓకేగా ఉందని అనుకోవద్దు అని చెప్పారు. సో, ఇనీషియల్‌గా ఒకళ్ళు హోలీ స్పిరిట్‌తో ఫిల్ అయినా చాలు. కానీ తర్వాత గాడ్స్ పర్పస్ మన మ్యారేజ్‌లో ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే మాత్రం ఇద్దరూ ఖచ్చితంగా హోలీ స్పిరిట్‌తో ఫిల్ అయ్యి ఉండాలి అని బ్రదర్ చెప్పారు. తర్వాత ఆహ్, హస్బెండ్‌ని, వైఫ్‌ని గాడ్ ఎందుకిచ్చారంటే ఆ పర్సన్ లైఫ్‌లో ఒక నీడ్ ఉంటది. అది నా అంతట నేను మీ ఆహ్, నా అంతట నేను తీర్చుకోలేని అవసరత అది. ఒక హస్బెండ్ అవసరం అయి ఉంటుంది. మళ్ళీ నా హస్బెండ్ నీడ్‌ని నేను తీర్చేయగలను అని నేను అనుకోవడానికి కూడా లేదు. ఆహ్, నా నా హస్బెండ్ నీడ్‌ని నేను తీర్చాలి అంటే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలని నేను తెలుసుకున్నాను. ఇవన్నీ జరగాలంటే హోలీ స్పిరిట్ ఫిల్‌నెస్ కావాలి. ఆహ్,
అయితే బ్రదర్ చెప్పినట్టుగా మళ్ళీ మళ్ళీ మనము హోలీ స్పిరిట్ గురించి అడుగుతూనే ఉండాలి. హ్మ్. ఒకసారి ఆహ్, ఒక్కసారి మన లైఫ్‌లో ఒక కార్యం జరిగిన తర్వాతో లేకపోతే దాని గురించి మనం ఇంక పట్టించుకోము. ఒక్కొక్క రోజైతే అసల హోలీ స్పిరిట్ గురించే సీక్ చేయము. ఆహ్, కానీ ఇంతకుముందు ఇంకొక మెసేజ్‌లో చెప్పిందేంటంటే బ్రదరు మార్నింగ్ లేచాక ఫస్ట్ గాడ్ నన్ను హోలీ స్పిరిట్‌తో ఫిల్ చేయండి. ఈరోజొచ్చే హ్మ్. టెంప్టేషన్స్ ఓవర్‌కమ్ అవ్వడానికి ఈరోజు నాకు కావాల్సిన జ్ఞానం నాకు దయచేయండి. హోలీ స్పిరిట్ ఫిల్‌నెస్ నాకు దయచేయండి అని రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఒక చిన్న ప్రేయర్ చేసుకోవచ్చని చెప్పారు. ఆ ప్రేయర్ ఆ మెసేజ్ ప్రకారం అప్పటినుంచి మేము ఇంట్లో మార్నింగ్ ఒక సాంగ్ పాడతాము. 'స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఫాల్ అఫ్రెష్ ఆన్ మీ' అని ఒక ఇంగ్లీష్ సాంగ్. హ్మ్. బాబుతో సహా పాడతాడు. వాడికిప్పుడు పూర్తిగా అర్థం కాకపోయినా కూడా ఒక ఏజొచ్చాక వాడికే దాని విలువ తెలుస్తది అని చెప్పి, ఇంట్లో రోజు మార్నింగ్ ఆ సాంగయితే మేము పాడుతా ఉంటాము. ఆహ్, తర్వాత జీసస్ మినిస్ట్రీకెళ్ళే ముందు హోలీ స్పిరిట్‌ని సీక్ చేసెళ్లారు. అలాంటిది నేను నా లైఫ్‌లో ఇంకెంత హోలీ స్పిరిట్ హెల్ప్ కావాలి అన్నది నాకర్థమైంది. తర్వాత జాక్ బ్రదర్ వాళ్ళ ఒక సన్ టెస్టిమనీ చెప్పారు బాప్టిజం అప్పుడు. అది చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. ఆహ్, నేనెప్పుడూ అనుకుంటాను శామ్యూల్ లాగా చిన్నప్పుడే మీ స్వరం వినాలి. ఆహ్, అబి విషయంలో గాడ్ నాకిచ్చిన ప్రామిస్ జాన్ ద బాప్టిస్ట్‌కి గర్భమందు ఉండగానే హోలీ స్పిరిట్‌తో ఫిల్ అయ్యి ఉంటాడని. సో, ఈ ప్రామిసెస్ బట్టి అంటే ఏజ్ ఏమి ఒక ఫ్యాక్టర్ కాదు హోలీ స్పిరిట్‌తో మనం ఫిల్ అయ్యి ఉండడానికి. మన మన ఫెయిత్‌ని చూస్తారు. గాడ్ మనకి మన థర్స్ట్‌ని చూస్తారు అని అర్థమైంది. పిల్లలు కోరుకున్నా కూడా దేవుడు ఆత్మాభిషేకాన్ని ఇవ్వగలరు. అది అర్థమైంది. తర్వాత మనం హెవెన్లీ థింగ్స్ మీద ఆహ్, మనం ఫస్ట్ ఫోకస్ చేస్తే దేవుడు మన మ్యారేజ్‌ని హెవెన్లీగా చేస్తారని. తర్వాత ఒక ఫస్ట్ క్లాస్ మ్యారేజ్ నా లైఫ్‌లో ఉండగలిగి కూడా నేను ఒక యావరేజ్ మ్యారేజ్‌కి సెటిల్ అయిపోతున్నా అన్నది చాలా ఒక క్వెషన్ మార్క్ లాగా అంటే ఆహ్, నన్ను అడుగుతున్నట్టు అనిపిచ్చింది. ఈ విషయాల్లో చాలా ఇంప్రూవ్ అవ్వాల్సుంది. దీనికి ఖచ్చితంగా హోలీ స్పిరిట్ హెల్పే కావాలి. సైకాలజిస్ట్‌లు వీళ్ళు కూడా ఏం చేయలేరు ఈ మ్యారేజ్ విషయంలో. హ్మ్. ఈ ఇవన్నీ చదువుతా ఉన్నప్పుడు, ఇవన్నీ వింటా ఉన్నప్పుడు గాడ్ నాకు గుర్తు చేసిన ఆహ్, ఒక హ్మ్. ఒక వర్స్ ప్రసంగి 12 అందులో ఏమని ఉంటుందంటే, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా! 3 స్ట్రాండెడ్ కార్డ్ విల్ నాట్ బి షేకెన్ అని. అంటే ఇప్పుడు హస్బెండ్, వైఫ్ ఒక్కొక్క తాడుగా తీసుకుంటే థర్డ్ కార్డ్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్‌ని హోలీ స్పిరిట్ ద్వారా బైండ్ అయ్యి ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఆ మ్యారేజ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. తెగిపోదు అని గాడ్ నాకు గుర్తు చేశారు. ఆహ్, థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Hebrews chapter 12, verse 1 and 2 లో, and let us run with endurance the race God has set before us. We do this by keeping our eyes on Jesus, the champion who initiates and perfects our faith. తెలుగులో, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. నేను మెడిటేషన్‌లో నేర్చుకున్నవి ఆహ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ నార్మల్ లైఫ్ జస్ట్ ఎలా ఉన్నారు మీ లైఫ్ అనంటే ఏదో ఏదో వెళ్తుంది అలా ముందుకి అనేలాగా కాకుండా ఇంకా న్యూ కవెనెంట్ లైఫ్‌లోకి వెళ్ళాలి. అక్కడ నిజంగానే ప్రతిరోజు ఫెలోషిప్‌లో గ్రో అవుతా ఉండాలి. న్యూ కవెనెంట్ లైఫ్ అంటే జస్ట్ ఊరికే వాక్యంలో ఉన్నట్టు హ్మ్. తర్వాత షే ప్రే మెసేజెస్‌లో ఉన్న వినేది ఇది ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మనిద్దరం ఫైట్ చేయకూడదు. లేకపోతే ఇలాగా ఉండాలి అనే ప్రొసీజర్ కాదు. అది నిజంగానే లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని అంటే బైక్ డ్రైవ్ చేయటం నేను ఇలా బ్రేక్ పట్టుకోవాలి. లేకపోతే ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. హ్యాండిల్ ఇలా పట్టుకోవాలి. కాలు కింద పెట్టాలి అని నేను ఎంత నాకు చెప్పినా నాకు
అర్థం అవ్వదు. నాకు నేను బ్యాలెన్స్ చేసి ఎక్స్‌పీరియన్స్ చేసేదాకా. సో, ప్రతి ఒక్కళ్ళు ఒక మ్యారీడ్ లైఫ్‌లో కానీ, ఒక బిలీవర్ ఒక న్యూ కవెనెంట్ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అది గాడ్స్ కాలింగ్ ఒక విట్‌నెస్‌గా ఉండాలి అని చెప్పి అందుకనే న్యూ కవెనెంట్ గాడ్ పెట్టారు. ఓల్డ్ కవెనెంట్ తీసేసి ఫెలోషిప్‌లో గ్రో అవుతా ఉండాలి. లవ్‌లో గ్రో అవుతా ఉండాలి. తర్వాత ఇంకొకటి నేను నేర్చుకున్నదేంటి అంటే, సబ్మిషన్ చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి, చాలా టైమ్స్ నా ఫ్లెష్ సబ్మిట్ చేసుకోకుండా ఉండటానికే ఇష్టపడతా ఉంటది ఒక విమెన్‌గా. అంటే నా మాటే ఎందుకు నా మాట వినాలి అనే హార్ట్‌తో ఎప్పుడు. కానీ నేను ఒక్కసారి మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, ఒక విమెనే డిసీవ్ చేయబడింది ఈవిల్‌తో వీకర్ వెసెల్‌గా. సో, నేను హెడ్‌షిప్‌ని వాలంటరీగా నా హస్బెండ్‌కి ఇచ్చేయాలి. అంటే స్వచ్ఛందంగా గాడ్ మీరు హెడ్‌షిప్‌ని నా హస్బెండ్‌కి ఇచ్చారు. అది నా హస్బెండ్ వర్క్ అని చెప్పి నేను ఇచ్చేయాలి. సబ్మిషన్ వర్క్‌ని నేను తీసుకోవాలి అని నేను నేర్చుకున్నా. ఇయన్నీ ఆహ్, ఈ పాయింట్స్ లాగా నేర్చుకున్నా. హోలీ స్పిరిట్ ఫిల్‌నెస్ ఉంటేనే అది నా లైఫ్‌లో ప్రాక్టికల్‌గా నేను చేయగలుగుతాను అని చెప్పి. తర్వాత ఈ ప్రాసెస్ అన్నిటిలో నేను సెల్ఫ్‌ని డినై చేసుకుంటా ఉండాలి చాలా థింగ్స్‌లో. అప్పుడు గాడ్ ఫిల్ అవుతా వస్తా ఉంటారు అని. ఇంకొకటి జస్ట్ మనం హ్యాపీగా బ్లెస్సింగ్స్ ఉండి పీస్‌ఫుల్‌గా ఉండే ఫ్యామిలీ కాదు. న్యూ కవెనెంట్ లైఫ్‌లోకి ఎందుకు గాడ్ తెస్తారు అంటే ఒక విట్‌నెస్‌గా, ఒక లైట్‌గా, డెమాన్‌స్ట్రేషన్‌గా, ఒక వైఫ్ చర్చ్ లాగా, ఒక బ్రైడ్ లాగా ఎగ్జాంపులరీగా ఉండటానికి, ఒక హస్బెండ్ ఆహ్, జీసస్ లాగా, హెడ్ లాగా ఉండటానికి ఒక చిన్ని డెమాన్‌స్ట్రేషన్ ఒక 100% జీసస్ చర్చ్ అయితే ఒక చిన్ని ఫ్యామిలీ గాడ్ డెమాన్‌స్ట్రేషన్ లాగా ఉంటది. అది నిజంగా గాడ్ ఎప్పుడు ప్లీజ్ అవుతారు అంటే, ఆయన పెట్టిన నియమాల ప్రకారం అంటే హెడ్‌షిప్ ఆహ్, మే హస్బెండ్‌కి సబ్మిషన్ విమెన్‌కి వచ్చినప్పుడు నిజంగానే గాడ్ ఆ ప్లేస్‌లో ఉంటారును. ఆ ప్లేస్‌లో గాడ్ నిజంగా హ్యాపీగా మన దగ్గర ఉండగలుగుతారు మన హార్ట్స్‌లో. అప్పుడు మన హోలీ స్పిరిట్‌ని బాధ పెట్టము. సో, ఆయనకి ఇష్ట ప్రకారం ఆయన్ని ప్లీజ్ చేసేటట్టు మనం ఇవన్నీ ఫాలో అవుతా గాడ్ స్పిరిట్‌తో నింపబడతా ఉండాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్. మరి వాళ్ళ ధ్యానాంశంలోంచి మనం చూస్తే గనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దాంట్లో 15వ వచనంలో ఉంటది. ఇక్కడ చూస్తే గనుక బైబిల్‌లో కొన్ని డివిజన్స్ చేస్తారు. కానీ ఆ డివిజన్స్ తీసేసి మనం చూస్తే గనుక అక్కడ ఏముంటదంటే ఆహ్, మత్తులై ఉండకూడదు గాని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండి అంటే ఇక్కడ ఏముంటదంటే ఇన్‌స్టెడ్ బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అని ఉంటది. ఆ ఇన్‌స్టెడ్ బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అనేది ఎక్కడ దేనికోసం స్టార్ట్ చేశారు అంటే మనం వెంటనే కిందకెళ్ళి చదవాలి. పరిశుద్ధాత్మతో నింపబడి దేనికంటే భార్యలారా భర్తకు లోబడి ఉండుడి. పరిశుద్ధాత్మ దేనికి కావాలంటే లోబడి ఉండడానికి కావాలి. నెక్స్ట్ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుడి. దేనికి అంటే గనక నెక్స్ట్ చూస్తే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఎలా ప్రేమించాలంటే క్రీస్తు సంఘమును ఎంతగా ప్రేమించారో అంతగా ప్రేమించాలి. దానికి పరిశుద్ధాత్మ కావాలి. నెక్స్ట్ పరిశుద్ధాత్మతో నింపబడి దేనికి నింపబడాలంటే పిల్లలారా మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండుడి. దానికి పరిశుద్ధాత్మ కావాలి. నెక్స్ట్ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండి దేనికి నింపబడి ఉండాలి? 6th చాప్టర్‌లో మళ్ళీ ఉంటది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపెట్టకుడి. ఇలా చూస్తే గనుక చెప్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రతి విషయంలో భర్తలకేంటంటే పిల్లలకి కోపం రేపెట్టకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ కావాలి. భార్యలను ప్రేమించడానికి పరిశుద్ధాత్మ కావాలి. భార్యలకి భర్తలకు లోబడి ఉండడానికి పరిశుద్ధాత్మ కావాలి. ఈ ప్రతి దానికి ఇంకా చిల్డ్రన్‌కి తల్లిదండ్రులకు విధేయత చూపించడానికి చిల్డ్రన్‌కి కూడా పరిశుద్ధాత్మ కావాలి. ఇవన్నీ ప్రతి విషయము ఒక క్రిస్టియన్ దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ, ఆయన ఆజ్ఞలు గైకొంటూ, ఆయనకి ఇష్టానుసారంగా అంటే ఏంటంటే ఆయనకి మహిమకరంగా మనం ఒక్కటి ఎవరైనా అడిగితే ఏంటి నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ లోకంలో నీ పర్పస్ ఏంటి లైఫ్‌లో అంటే ఒకటే. నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తు నామము నా జీవితం ద్వారా ఘనపరచబడాలి. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్. అది ఎలాగైనా నా ఆఫీస్‌లో కావచ్చు, నా ఫ్యామిలీలో కావచ్చు, నా చిల్డ్రన్‌లో కావచ్చు, ఏ ఏదైనా సరే ఒకటే ఆశ ఏంటంటే
పరిశుద్ధాత్మ చేత నింపబడి నా తండ్రి నామమును నేను గణపరచాలి. అదే మన మోటివ్ అయి ఉండాలి. ఇఫ్ అది మోటివ్ లేదు, మన దృష్టి వేరే వైపు ఉంటే ఏంటంటే, నా కుటుంబం, నా బయట టెస్టిమోనీ బాగుండాలి, నా ఫ్యామిలీలో పీస్ ఉండాలి, లేదు నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్లో ఉండాలి, లేదు నా పిల్లలు చర్చ్లో వాళ్ళకి మంచి టెస్టిమోనీ ఉండాలి. ఇఫ్ ఇవన్నీ కనుక మన గోల్ అయితే కనుక నేను చెప్తున్నాను, వీఆర్ ద మోస్ట్ సెల్ఫిష్ పీపుల్. అంటే ఏంటంటే స్వార్థపూరితం అని ఇంకా చెప్పాలి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు వాడే వర్డ్ ఏంటంటే హిపోక్రేట్స్, వేషధారులారా అని వాడతారు. దిస్ ఈస్ నాట్. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిందంటే, నేను ఈ లోకమునకు ఎందుకు వచ్చాను అంటే ఒకటే, నా తండ్రి చిత్తమునకు చేయడానికే వచ్చాను, ఆయన నామాన్ని గణపరచడానికే వచ్చాను. నువ్వు ఈ రోజు నేను నా యేసుక్రీస్తు ప్రభు వారి ఫ్రెండ్ అంటున్నాము, యేసుక్రీస్తు ప్రభు వారి బ్రదర్ అంటున్నాము, నేను కూడా ఆయనతో పాటు తండ్రి కుడిపార్శ్వమున పక్కన ఆయనతో పాటు నేను కూర్చోడానికి ఆయన నన్ను పిలుచుకున్నాడు అంటున్నాడు. ఆయనకున్న బెనిఫిట్స్ అన్ని నాకు ఇస్తున్నారు అంటున్నారు. మరి దేవుణ్ణి తండ్రి అని కూడా పిలుస్తున్నాము. బట్ ఇఫ్ అవర్ మోటివ్స్ ఆర్ నాట్ టు గ్లోరిఫై అవర్ ఫాదర్ నేమ్, వీఆర్ హిపోక్రిట్స్. నేనైతే అంతే తీవ్రంగా తీసుకుని, గాడ్ నేను వేషధారులకు ఉండను. నా ఫ్యామిలీ లైఫ్ నేను నీ నామానికి గణపరచడానికే. ఎవరైనా నా ఫ్యామిలీ లైఫ్ని చూస్తే నీ నామం గణపరచబడాలి, అంతేగాని నా ఫ్యామిలీ లైఫ్ బాగుంది, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు, నో, అది కాదు నా గోల్. అది మనం ఉండాలి. ఆ థింగ్స్ నేను ఈ మెసేజ్ లో నేర్చుకున్నాను. ఇంకో థింగ్స్ కొన్ని నేను చూపించాలనుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. అవ్వ ఎలా తీయబడిందంటే పక్కటెముక నుంచి తీయబడింది, అంటే రిబ్. మనం ఎప్పుడైనా రిబ్ చూస్తే రిబ్ ఎలా ఉంటదంటే అది సి షేప్ లో ఉంటది. అంటే ఏంటంటే అర్ధ చంద్రాకారంలో ఉంటది. అంటే చాలా మంది హస్బెండ్స్ ఏం చేస్తారంటే ఆ బోన్ ని, ఆ సి షేప్ లో ఉన్న బోన్ ని తీసుకొని స్ట్రైట్ చేద్దామని చూస్తారు. అంటే ఏంటంటే ఇదిగో ఇలాగే ఉండాలి క్రైస్తత్వం అంటే, క్రిస్టియానిటీ అంటే ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే నువ్వు క్రైస్తవురాలివి, లేకపోతే నీలో అసలు గాడ్ లేరు, నీలో అసలు స్పిరిట్ లేదు, నువ్వు అసలు క్రిస్టియన్వే కాదు, అసలు నీలో పరిశుద్ధాత్మ లేదు అని చెప్పి చాలా లీగలిస్టిక్ గా ఉంటారు. నో, మనం కనుక అలా స్ట్రైట్ చేయాలి, ఆ రిబ్బన్ స్ట్రైట్ చేయాలని ట్రై చేస్తే ఖచ్చితంగా తిరిగిపోద్ది. మనం ఎప్పుడు చూడాలి, దేవుడు బైబిల్లో రాసేది ఏంటంటే ఉమెన్ ఆర్ ద వీకర్ వెజల్. హస్బెండ్, నాకు గాడ్ చెప్పిన ఫస్ట్ లెసన్, షీ ఈజ్ వీకర్ వెజల్. ఫిజికల్ గా వీకర్ అవ్వ ఉండొచ్చు, హార్మోనల్ గా వీకర్ అవ్వ ఉండొచ్చు, ఇంకా స్పిరిచువల్ గా కూడా కొంచెం వీకర్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కన్సిడరేట్ చేయాలి మనం. అలా గాడ్ చెప్పింది, ఇలా కన్సిడరేట్ చేయకుండా నేను స్పిరిచువల్ గా ఉంటున్నప్పుడు తను ఎందుకు ఉండదు అని నువ్వు అడిగావు అంటే గనక నువ్వు వేషధారివి. నేను చెప్తున్నాను, షీఈస్ వీకర్ వెజల్. వీకర్ వెజల్ ని నువ్వు కన్సిడరేట్ చేయాలి. కన్సిడరేట్ చేసి తను దేవుని వైపు వెళ్ళడానికి నువ్వు ప్రోత్సహించాలి. అంతేగాని లీగలిస్టిక్ లాగా ఇలాగే చేయాలి, నువ్వు ఇలాగే ఉండాలి అని లీగలిస్టిక్ కాదు. అది కాదు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మన జీవితంలో. మనం పడిపోతున్నప్పుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చి ఆయన చిత్తానుసారంగా చేయటకు సహాయం ఇచ్చాడు. మనం కూడా అలాగే ఉండాలి. దట్ ఈస్ సర్వెంట్ రిలేటెడ్ అథారిటీ. అది ఒకటి నేను నేర్చుకున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి అక్కడ చూస్తే 24వ అధ్యాయంలో ఏముంటదంటే, వైఫ్ అండ్ హస్బెండ్ షెల్ బికమ్ వన్. వాళ్ళు వన్ అయితే నెక్స్ట్ చూడండి ఏమవుతుందంటే, వాళ్ళు వన్ అయినాక నెక్స్ట్ లైన్ అయిన గాడ్ ఏం రాశారంటే, మ్యాన్ అండ్ వైఫ్ వర్ బోత్ నేకెడ్. వాళ్ళు దిగంబరులై ఉండి వాళ్ళు ఎటువంటి షేమ్ ఫీల్ అవ్వలేదు, అంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వన్ అవుతారో నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళలో ఒకళ్ళు ఉన్న లోటుపాట్లు కనపడవు వాళ్ళకి. ఇక్కడ అందుకే గాడ్ క్లియర్ గా అందుకే రాశారు ఆ వర్స్ ఏంటంటే, వాళ్ళిద్దరు ఒకటయ్యారంట. తర్వాత నుంచి వాళ్ళ నేకెడ్నెస్ కి వాళ్ళు ఏమీ సిగ్గుపడట్లేదంట. మనం కూడా అంతే. ఎప్పుడైతే మనం ఒకటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ వన్ అవుతారో, అప్పటి నుంచి ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వేలు చూపించుకోవడం ఆపేస్తారు. ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం ఆపేస్తారు. ఇద్దరు కలిసి ఇది నా కుటుంబము, మన ఇద్దరం కలిసి యేసుక్రీస్తు నామాన్ని గనపరుద్దాము. ఓకే, నీలో ఈ లోటుపాటు ఉందా, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇదిగో నీలో ఈ యొక్క వీక్నెస్ ఉందా, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. బికాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ని గాడ్ ఎందుకు యునైట్ చేశారంటే, గాడ్ క్యారెక్టర్ హస్బెండ్ ఒక్కడే చూపించలేడు, లేదా వైఫ్ ఒక్కతే చూపించలేరు. ఇద్దరు కలిస్తేనే యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూపించగలం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏమంటారంటే, నా యొక్క స్వారూప్యమందు వాళ్ళని తయారు చేసుకుని, మన స్వారూప్యంలో ఇద్దరిని తయారు చేశారు. ఇద్దరు కలిస్తేనే మనం తండ్రి స్వరూపం చూపించగలం. అది ఇంకోటి నేను నేర్చుకున్నాను. అలాగే జెనసిస్ 3rd చాప్టర్ లో ఇంకో వర్స్ ఉంటది. ఏమని ఉంటదంటే, 3rd చాప్టర్ లో 16th వర్స్ లో ఉంటది, ఉమెన్ గురించి ఉంటది. దెన్ హీ సెడ్ టు ఉమెన్, ఐ విల్ షార్పెన్ ద పెయిన్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ. నేను తెలుగులో చదువుతాను. 16th వర్స్,
ఏమని ఉంటుంది, ఆయన స్త్రీతో నువ్వు ప్రయాసంను నీ గర్భవేదన నీకు మిక్కిలి హెచ్చించినది, వేదనతో పిల్లల్ని కందువు, నీవు భర్త ఎడ్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇక్కడ చూస్తే పెయిన్స్ తోటి ప్రెగ్నెన్సీ వస్తుంది అంట. అవును, మన లైఫ్ లో అందరి లైఫ్ లో చూడొచ్చు, ఉమెన్ లైఫ్ లో ఎవరైనా అడగచ్చు, నీకు పెయిన్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్తారు. వేదనతోనే ప్రెగ్నెన్సీ ఉంది, అది ఎంత ట్రూతో తర్వాత ఏమని ఉంటదంటే, యూ డిజైర్ టు కంట్రోల్ హస్బెండ్. అది డిజైర్, ఉమెన్ కు ఉండే డిజైర్ ఏంటంటే నేను హస్బెండ్ ని కంట్రోల్ చేయాలి, నేను హస్బెండ్ నా గుప్పెట్లోనే ఉండాలి అది కానీ గాడ్ చెప్తున్నాడు ఏంటంటే, హీ విల్ రూల్ ఓవర్ యూ. గాడ్ ఇచ్చిన రూల్ అదంతే. నీలో డిజైర్ ఉంటది, ప్రతి ఉమెన్ లో ఉంటది ఆ డిజైర్ ఏంటంటే, నా హస్బెండ్ నేను చెప్పినట్టే వినాలి, నా హస్బెండ్ నా సబ్మిషన్ లోనే ఉండాలి, నేను ఏం మాట్లాడితే అది వినాల్సిందే అంతే. కానీ వైఫ్ షుడ్ బ్యాటిల్ దట్, చెప్పాలి నాలో డిజైర్ ఉంది, కానీ గాడ్ ఏమన్నారంటే ఖచ్చితంగా నా హస్బెండ్ నా పైన రూల్ చేస్తారని దేవుడే చెప్తున్నాడు. సో నేను ఆ రూల్ కి నేను సబ్మిట్ అవుతాను. ఉమెన్ సబ్మిట్ అయితే చెప్తున్నాను, ఫ్యామిలీ లైఫ్ విల్ బి గ్లోరియస్. ఎప్పుడైతే సబ్మిషన్ ఉంటుందో అక్కడ హస్బెండ్ లవ్ చేయడానికి కూడా మోర్ ఛాన్స్ ఉంటుంది. దానికి ఆపోజిట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఉమెన్ సబ్మిషన్ అవ్వట్లేదు అంటే హస్బెండ్ హ్యాస్ టు లవ్ మోర్ లైక్ క్రైస్ట్. నేను ఈ విషయాలు నేర్చుకున్నాను. ఎందుకు అంటే కనుక నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నా లైఫ్ లో. డెసిషన్స్ తీసుకునేటప్పుడు నా లైఫ్ లో నేను ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ మై మ్యారేజ్ ఏం చేసేవాడిని అంటే, సింగిల్ హ్యాండెడ్ డెసిషన్స్ తీసుకునేవాడిని. ఐదర్ ఏదైనా ఇంట్లో ఏదైనా కొనే విషయం కానీ, లేదా సరుకులు తెచ్చే విషయం కానీ, ఏమైనా సరే ఇది 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 ఇంత చాలు. ఈవెన్ మా వైఫ్ బౌండరీ కూడా ఆలోచించేవాడిని కాదు. తన కిచెన్ లో కావాల్సిన థింగ్స్ కూడా నేనే డిసైడ్ చేసి నేనే ఇది ఫైనల్ అని చేసేవాడిని. తర్వాత గాడ్ ఎలా చెప్పారు అంటే, యు ఆర్ డూయింగ్ సచ్ ఏ రాంగ్ థింగ్. అసలు అది తప్పు. నాకు ఒక ఎల్డర్ బ్రదర్ కూడా చెప్పారు, ఉమెన్ కి ఒక బౌండరీ ఉంటది, ఆ బౌండరీలోకి వెళ్ళిపోయి నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పడానికి లేదు. ఈవెన్ దో యువర్ హస్బెండ్, వాళ్ళకున్న బౌండరీని నువ్వు రెస్పెక్ట్ చేయాలి. అప్పుడు నాకేమనిపించింది అంటే, గాడ్ నాతో మాట్లాడిన తర్వాత నేను తీసుకున్న డెసిషన్, చిన్న డెసిషన్, బట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అందుకే నేను చెప్పాలనుకున్నా. ఏంటి అంటే కనుక, ఏదైనా నిర్ణయం, ఇంట్లో ఏ నిర్ణయం అని, ఈవెన్ దో నువ్వు బాగా ఆలోచించి, హస్బెండ్ బాగా ఆలోచించి ఇది కరెక్ట్, ఇది బెస్ట్ అని తెలుసుకున్నా, డోంట్ టేక్ డెసిషన్ బై యువర్ సెల్ఫ్. వైఫ్ ని పిలిచి వైఫ్ తో కూర్చొని, ఇదిగో నేను ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే వైఫ్ కూడా ఒక డెసిషన్ తీసుకుంది ఫ్యామిలీలో. ఆ డెసిషన్ తీసుకొని హస్బెండ్ దగ్గరికి వస్తే వెంటనే హస్బెండ్ రిజెక్ట్ చేయకూడదు. నీకేం తెలీదు, నీకేం చేత కాదు, నేను చెప్పిందే ఫైనల్, నీకు అసలు నీ డెసిషన్ వేస్ట్ అస్సలు అనకూడదంట. ఇద్దరు కూర్చొని ఓకే డెసిషన్ ఉందా, దీని గురించి ఓకే, ఆ డెసిషన్ వైఫ్ చెప్పిన డెసిషన్ కరెక్ట్ కాకపోవచ్చు, అంత మెచ్యూరిటీలో ఆలోచించకపోవచ్చు, కానీ ఆ టైంలో మనం రెస్పెక్ట్ చేయాలంట వైఫ్ ని. దట్ ఈస్ వాట్ లవ్. రెస్పెక్ట్ చేసి ఓకే దీని గురించి ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసినప్పుడు కొన్ని డేస్ ఆగాక ఖచ్చితంగా గాడ్ హార్ట్స్ లో చేంజ్ చేస్తారు. ఐదర్ వైఫ్ అయినా వచ్చి, ఇదిగో ఈ డెసిషన్ నాకే కరెక్ట్, నేను మొన్న చెప్పాను కానీ ఇప్పుడు కరెక్ట్ అనిపించట్లేదు, నువ్వు తీసుకుందే వైస్ డెసిషన్, దానికే వెళ్దామని చెప్తారు. లేదు హస్బెండ్, కొన్ని రోజులు అయితే హస్బెండ్ అంటే, నేను అనుకున్న నిర్ణయం కంటే నువ్వు అనుకున్న నిర్ణయం చాలా బాగుంది, దీన్ని చేద్దాం. దట్ ఈస్ వాట్ హోలీ స్పిరిట్ ఫుల్నెస్ ఇస్. హోలీ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే, ఒకళ్ళకి కన్సిడరేట్ చేస్తుంది, ఫెలోషిప్ లో నిత్యము ఉంటది. ఎప్పుడైతే ఫ్యామిలీ అలా ఉంటుందో, ఆ ఫ్యామిలీలో ఎప్పుడైతే చిల్డ్రన్ అలా చూస్తారో, అరే మా వైఫ్ అండ్ హస్బెండ్, మా మమ్మీ డాడీ ఇంత కన్సిడరేట్ గా ఉన్నారు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఇంత ఆలోచిస్తున్నారు, సో ఐ షుడ్ ఆల్సో బీ కన్సిడరేట్. స్కూల్లోకి వెళ్ళి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాం కాదు. వెన్ దెర్ ఇస్ ఎ వీక్ పర్సన్ దే విల్ బీ కన్సిడరేట్. వెన్ దెర్ ఈస్ బాసింగ్ సమ్మన్, ఎవరైనా వాళ్ళ మీద అథారిటీ చెల్లిస్తుంటే దే విల్ బి కమింగ్ అండ్ టెల్లింగ్ టు పేరెంట్స్, చెప్పగలుగుతారు, గొడవలు ఆడటం ఇలా చేయరు. అది ఎక్కడ అంటే మన హోమ్స్ లోనే స్టార్ట్ అవుతుంది అని నేను ఒకటి తెలుసుకున్నాను. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే, ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ కి హోలీ స్పిరిట్ ఫుల్నెస్ 100% కావాలి. దట్ షుడ్ బి ద మోస్ట్ ప్రయారిటీ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక క్రిస్టియన్ దేవుని చిత్తానుసారంగా అడగాలంటే హోలీ స్పిరిట్ లేకుండా ఇంపాసిబుల్. కష్టము కూడా కాదు, నేను చెప్తున్నాను, కష్టం కూడా కాదు, ఇది ఇంపాసిబుల్ అంతే. ఎవరైతే దేవా ఈ అసాధ్యమైన థింగ్ ని నువ్వు నా లైఫ్ లోకి ఎలవ్ చేసి, నువ్వు ఇలా జీవించాలని చెప్పావు కానీ నేను జీవించలేను, నా వల్ల కాదు, నాకు సహాయం చేయండి అని వేదనతో రోదనతో ఏడవాలి. ఇంకా నీ లిస్ట్ లో ఏదైనా వేరే ప్రయారిటీ థింగ్స్ ఉండి, పరిశుద్ధాత్మ కనుక వేరే లిస్ట్ లో ఉంటే, నేను చెప్తున్నాను, ఇన్ దిస్ వరల్డ్ నీవు ఎండ్ అయ్యేంత వరకు మనం పొందుకోలేం. గాడ్కి ఒకటే చెప్పాలి, నాకు ఏమీ వద్దు, ఇది తప్ప నాకు వద్దు. మనం జేకబ్ లాగా పోరాడాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా తుంటె ఇరగొట్టు, లేదా నన్ను ఇంకో కాలు కూడా ఇరగొట్టు, కానీ నువ్వు ఆశీర్వదించాల్సి. మనం కూడా అంతే, దేవా నువ్వు నన్ను పరిశుద్ధాత్మతో నింపు,
ఎందుకంటే నా ఫ్యామిలీ లైఫ్ గ్లోరియస్‌గా ఉండాలి. హోలీ స్పిరిట్‌తో ఫిల్ అయి ఉండాలి. మేమిద్దరం కలిసి నీ నామాన్ని గనపరచాలి. మనీ మ్యాటర్స్‌లో గనపరచాలి. చర్చ్ మ్యాటర్స్‌లో గనపరచాలి. ఇంకా మా అత్తామామల విషయంలో గనపరచాలి. చిల్డ్రన్‌ని పెంచే విషయంలో గనపరచాలి. మనం ఇన్ని విషయాలు దేవుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మనకి చేత కాదు. నాకైతే నేను చెప్తున్నా, నాకు, దివ్యకి రాదివి. కానీ దేవుడి దగ్గరికెళ్ళి ప్రతిరోజెళ్లి దేవుడి దగ్గర ఆధారపడుతున్నాం. ప్లీజ్ లార్డ్ నువ్వు విజ్డమ్ ఇవ్వు. నువ్వు నేర్పించు. ప్రతిరోజు నేర్పించు. అప్పుడే మనం కట్టుకోగలం. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరి ప్రేయర్ చేసుకుందాము. సాంబి సిస్టర్ యవనస్తుల యొక్క ఉద్యోగాల గురించి, వాళ్ళ రక్షణ నిమిత్తం సాంబి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంత శ్రేష్టమైనటువంటి సమయమును మా జీవితాల్లో నా తండ్రి మీరు అనుమతించిన విధానమునకే కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. దేవా నా ప్రభా, నీ యొక్క సత్యవాక్యమును నా ప్రభా మా యొక్క జీవితాల్లోకి నా తండ్రి అయా పొందుకోవటానికి మీరు అనుగ్రహించినటువంటి ఆయా కృపకై కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. దేవ ఇటు సమయం నాయన ఆయా జాబ్స్ కొరకు నా ప్రభా ప్రయత్నిస్తున్నటువంటి నా ప్రభా నా తండ్రి ఆయా మా యొక్క ప్రతి సహోదరుని సహోదరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి అయా నా ప్రభా మీ నామం పేరట నా తండ్రి విజ్ఞాపన చేస్తారో వారి మధ్యన మీరు ఉంటానని నా ప్రభా మీరు సెలవిచ్చారు ప్రభా. మేమందరం నా తండ్రి ఏక మనసుతో నా ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో నా ప్రభా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆయా సహాయం దయచేయండి. దయతో నా ప్రభా ఇటు సమయం నాయన అయా మనోహర్ బ్రదర్ని, ఇమాన్యుయల్ బ్రదర్ని, ఉదయబాబు బ్రదర్ని, ప్రదీప్ బ్రదర్ని, అదే రీతిగా నా ప్రభా దివ్య సిస్టర్ని, ఆయా కీర్తి సిస్టర్ని, శృతి సిస్టర్ని, లక్ష్మి సిస్టర్ని, విశ్వజ సిస్టర్ని నా ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి అయా మీ యొక్క సత్యవాక్యమును అనుసరిస్తూ నా ప్రభా అయా వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో నా తండ్రి అయా నా ప్రభా నీ యొక్క నీతిని రాజ్యమును వెతికేటువంటి బిడ్డలుగా నా ప్రభా మీరు బలపరుస్తూ వస్తున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా వారి ఎడల కృప చూపించండి నా తండ్రి. అయా నా ప్రభా అయా జాబ్స్ కొరకు ప్రయత్నిస్తుండగా నా ప్రభా నా తండ్రి అయా మీ యొక్క సహాయాన్ని దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎక్కడా నా ప్రభా నా తండ్రి నిరుత్సాహానికి గురి కాకుండా నా ప్రభా అయా మీరు కాపాడండి ప్రభా. అయా పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా తగిన సమయంలో నా తండ్రి నీవు నా తండ్రి అయా ఈవులను అనుగ్రహించే దేవుడు ప్రభా. అయా నా ప్రభా ఆ సమయం కొరకు నిరీక్షణతో వారు ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి ఈ ప్రాసెస్ లో వారు ఏమి నేర్చుకోవాలో నా ప్రభా అయా వాటిని నా తండ్రి అయా నువ్వు ఏదైతే నేర్పించాలనుకున్నావో వారు గ్రహించుకునే కృపను దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి మనుషుడు నా ప్రభా రొట్టె వలన మాత్రం కాదు కానీ అయా మీ నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన నా ప్రభా అయా నా ప్రభా నా తండ్రి వారు వ్యక్తిగతంగా ఆయా నీ యొక్క మాటలతో నా తండ్రి వారు నా తండ్రి ఆయా వారి లైఫ్ ని లీడ్ చేయటకు నా తండ్రి అయా నా తండ్రి అయా అదే ప్రాముఖ్యంగా నా ప్రభా వారు ఎంచుకునే రీతిగా నా తండ్రి మీరు బ్లెస్ చేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా అయా నా తండ్రి మీ నీతిని రాజ్యాన్ని వెతికే వారికి అయా ఏది అవసరమో అది ఇస్తానని మీరు నా తండ్రి వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. అయా నా ప్రభా ఆయా మా సహోదరులు నా ప్రభా వారి జీవితాల్లో నా ప్రభా నా తండ్రి ఆయా జాబ్స్ పొందుకునే రీతిగా నా తండ్రి మీరు ఖచ్చితంగా నా తండ్రి ప్రేమతో నా తండ్రి అనుగ్రహించే తండ్రివని నా ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆయా వారు నా తండ్రి ప్రిపరేషన్ లో మీరు తోడై ఉండండి ప్రభా. అయా నా ప్రభా వారికి నా తండ్రి ఆ ప్రిపేర్ అయ్యే సమయంలో నా తండ్రి ఎటువంటి అయా నా ప్రభా డిస్ట్రాక్షన్స్ లేకుండా నా ప్రభా నా తండ్రి మీరు సహాయం దయచేయండి ప్రభా. అయా వారు నా తండ్రి అయా మీ పట్ల నా తండ్రి భయముతోనూ వణుకుతోనూ నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి ఆయా ఆత్మీయ జీవితంలో నా తండ్రి ఎక్కడ రాజీ పడకుండా జీవించే కృపను దయచేయండి తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి అయా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే విషయంలో మీరు వారికి తోడై ఉండండి ప్రభా. అయా వారికి మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి మీరు ఖచ్చితంగా నా ప్రభా నా తండ్రి అయా వారికి నా తండ్రి అయా మీ యొక్క స్ట్రెంగ్త్ దయచేస్తారని మేము నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా అదే రీతిగా నా ప్రభా అయా రక్షణ పొందుకోవాల్సినటువంటి అయా సహోదరులు నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా నాయన అయా
మీ యందు విశ్వాసం ఉంచి నా ప్రభా ఒక్క అడుగు వేస్తే నా ప్రభా మిగతా 99 అడుగులు నా ప్రభా వేయించేటువంటి గొప్ప తండ్రివని నా ప్రభా మీ యందు విశ్వాసం కలిగి ఉండటకు సహాయం దయచేయండి ప్రభా. అయా మీ యొక్క నా తండ్రి అయా మీ యొక్క రుచిని వారికి చూపించండి తండ్రి. అయా అయా యేసయ్య మీరు ఆకర్షించండి ప్రభా. మీరు ఆకర్షించకపోతే నా ప్రభా అయా మేమెవ్వరం మీ వద్దకు వచ్చే వాళ్ళం కాదు ప్రభా. అలాగే నా ప్రభా అయా మా సహోదరులను నా ప్రభా మీరు ఆకర్షించండి ప్రభా. అయా వారిని సన్నిధిలో బలపరచండి ప్రభా. అయా మారు మనసు రక్షణ పొందుకొనుటకు సహాయం దయచేయండి ప్రభా. అయా వారికి నా తండ్రి ఎటువంటి అనాలోచితమైన ఆలోచనలు లేకుండా నా ప్రభా అయా వారికి ఉన్న ప్రతి డౌట్స్ ని నా ప్రభా మీరు తీర్చండి ప్రభా. అయా కృప చూపించండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి ఆలస్యం చేయక నా ప్రభా అయా నా తండ్రి మీ సన్నిధిలో మీ యొక్క సాక్షులుగా నా ప్రభా వారు నా తండ్రి నిలబట్టుకు అయా మీరు కృప చూపించండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయా త్వరలోనే నా ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రభా అయా నా తండ్రి మీరు నాయన మీ యొక్క సాక్షులుగా నిలబెట్టబోచున్నందుకే కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా అయా నా తండ్రి జాబ్స్ కోసం అయా ఎదురు చూస్తున్నటువంటి సహోదరుల విషయంలో రక్షణ పొందుకోవాల్సినటువంటి సహోదరి విషయంలో నా ప్రభా మీరు అద్భుత కార్యములు చేస్తారని నమ్మి విశ్వసిస్తూ అయా నిరీక్షణతో ఆశతో నా ప్రభా మీ సన్నిధిలో నా తండ్రి ఈ రీతిగా ప్రార్థించుకున్నటకు నా తండ్రి అయా మీరు మాకు చూపిన కృపకే కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే చిల్డ్రన్ గురించి అలాగే మ్యారేజెస్ అవ్వవలసిన వాళ్ళ గురించి దివ్య సిస్టర్ ప్రేయర్ చేస్తారు. Gracious Heavenly Father, thank you Lord ఈ టైంని మాకు ఇచ్చినందుకు. మేమందరము మీ దగ్గరికి వచ్చున్నాం తండ్రి. లార్డ్ చిల్డ్రన్ గురించి లార్డ్ మేము ప్రార్థన చేయటకు లార్డ్ మీ దగ్గరికి వచ్చున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని లార్డ్ పేరు పేరున దీవించండి. విశ్వాస్, సాత్విక, శృత్, లార్డ్ ఏంజల్, జొనథన్, జాషువా, అభి, షీనా, హెన్రీ, ధన్య, రీనాని, జనితాని, ఆని, సంచన, సుధాని లార్డ్ బ్లెస్ చేయమని అడుగుచున్నాం తండ్రి. ఆద్య, ఆరుష్, జోని లార్డ్ మీరు లార్డ్ బ్లెస్ చేయండి. వీళ్ళందరినీ మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కళ్ళపై లార్డ్ మీ బలమైన లార్డ్ హస్తానుంచండి. లార్డ్ మీరు ఎందుకైతే ఎర్త్ మీద ఈ టైంలో లార్డ్ వాళ్ళని పర్పస్ఫుల్ గా లార్డ్ ఉంచారో లార్డ్ ఆ పర్పస్ ని మీరు నెరవేర్చమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కళ్ళు కూడా లార్డ్ మిమ్మల్ని ఎరిగి పర్సనల్ గా లార్డ్ మీరు లార్డ్ వాళ్ళ హార్ట్ లో వర్క్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మీరు హెల్ప్ చేయండి, గైడ్ చేయమని అడుగుచున్నాము. లార్డ్ రక్షణలోకి వచ్చే కృపణ ఇచ్చేయండి. చిన్న వయసు నుంచే లార్డ్ మీ కాడిని మోసే బిడ్డల వల్ల ఉండటకు కృపణ ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. వాళ్ళ పేరెంట్స్ కి ఒబీడియంట్ గా ఉండే హార్ట్స్ ని అనుగ్రహించండి. లార్డ్ మీరు ఎలాగైతే లార్డ్ ఎర్త్ మీద లార్డ్ పెరిగారో లార్డ్ విస్టమ్ లో లార్డ్ స్టేచర్ లో లార్డ్ వాళ్ళని కూడా లార్డ్ ప్రతి ఒక్కరిని కూడా అన్ని విషయాల్లో లార్డ్ వాళ్ళని ఎక్సెల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. అన్కాంప్రమైజ్డ్ బిలీవర్స్ గా లార్డ్ ఉండుటకు కృపణ ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కరికి లార్డ్ మీరు ఎలా లార్డ్ రుచి చూపించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళ హార్ట్స్ లో మీరు వర్క్ చేయండి. రాకపోకలన్నిటిలోనూ మీ ప్రొటెక్షన్ అనుగ్రహించండి. చదివేటప్పుడు మీరు తోడుగా ఉండండి. ఈవిల్ ఫ్రెండ్స్ నుంచి మీరు ప్రొటెక్ట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. అన్ని విషయాల్లో మీరు గైడ్ చేయమని అడుగుచున్నాము. లార్డ్ మ్యారేజ్ అవ్వాల్సిన బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కరిని లార్డ్ పేరు పేరున దీవించి కాపాడమని అడుగుచున్నాము. లార్డ్ మ్యారేజ్ నిజంగానే మీకు మహిమకరంగా లార్డ్ జరిగేటట్లు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ విస్డమ్ అనుగ్రహించండి. లార్డ్ ఇంకను కూడా అలా అన్ని విషయాల్లో వాళ్ళకి తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీరు ఎలాగైతే ప్లాన్ చేశారో ఏ టైంలో అయితే ప్లాన్ చేశారో ఆ టైంలో లార్డ్ అవ్వుటకు కృపణ ఇచ్చేయండి. సరైన పార్ట్నర్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకను లార్డ్ మీ కింగ్డమ్ ని సీక్ చేసే బిడ్డల వల్లే ప్రతి ఒక్కరిని చేయమని అడుగుచున్నాం తండ్రి. మీరే గైడ్ చేసి లీడ్ చేయమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానేసినాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. పర్లకు తండ్రి ఈ నిమిషం ప్రభా ఈ సమయం ప్రభా లార్డ్ మీరు ప్రభా మా యొక్క సిఎఫ్సి విజయవాడ సంఘాన్ని ప్రేమించి ప్రభా మీరు విజయవాడకి ప్రభా తండ్రి లైట్ గా ఉండుటకు ప్రభా మీరు నియమించుకున్నారు ప్రభా తండ్రి. నిజంగా ప్రభా గ్లోరియస్ ఇయర్ ఎహెడ్ ప్రభా మా ముందు ఉన్నాయి ప్రభా తండ్రి. సంవత్సరాలు గడుస్తుంది కొద్దిగా ప్రభా మీరు మా యొక్క సంఘంలో
లార్డ్ యు ఆర్ సాంక్టిఫైయింగ్ లార్డ్. నువ్వు ఒక్కొక్కరిని పరిశుద్ధపరుస్తున్నావు ప్రభా. తండ్రి నూతనమైన జీవితాల్లోకి నడిపిస్తున్నావు ప్రభా. మా కళ్ళ ముందే బిడ్డలు ప్రభా చిన్న వయసు నుంచి తండ్రి యూత్ నుంచి ప్రభా అడల్ట్స్‌లోకి ఎదుగుతుండగా ప్రభా ఎంత కృప నువ్వు ఇస్తున్నావు ప్రభా తండ్రి. నీ యొక్క తండ్రి విధులను మా హృదయములకు తెలియచేస్తున్నావు ప్రభా తండ్రి. నిజంగానే ప్రభా నువ్వు తండ్రి ఈ సంవత్సరంలో తండ్రి మీరు చేసిన అనేక మేలులు ఎలా మర్చిపోగలం? ఎలా స్తుతించకుండా ఆగగలం? ఎలా ప్రభా నీకు రుణస్థులుగా ఉండకుండా ఉండగలం ప్రభా. తండ్రి మా జీవితాలు ప్రభా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి నిజంగా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి నిజంగానే షాఫ్‌ని ప్రభా తీసేసిన వాడవు నువ్వే. తండ్రి రాడికల్ డిసైపుల్స్‌ని యాడ్ చేస్తున్న వాడవు నువ్వే గనుక నీకే వందనాలు ప్రభా. తండ్రి ఈరోజు అడుగుతున్నాం ప్రభా సంఘం అందరి పట్ల ముందుగా తండ్రి నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాళ్ళకి యొక్క తండ్రి ప్రతి ఒక్క డెడికేషన్ బట్టి తండ్రి కమిట్మెంట్‌ని బట్టి సంఘాన్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నిజంగా థ్యాంక్ యూ ఫాదర్. చిన్న బిడ్డలు సండే స్కూల్‌ని బట్టి నీకు వందనాలు ప్రభా. వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి ఈ సంవత్సరం అంతా నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే యూత్‌ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి యూత్‌కు ప్రభా నీ యొక్క విధులను నేర్పిస్తున్నందుకు వందనాలు. నీ యొక్క కమాండ్మెంట్స్‌ని వాళ్ళ హృదయాల్లో రాస్తున్నందుకు వందనాలు. వాళ్ళు తండ్రి లోకం వైపు తిరగకుండా నీ వైపు తిరగడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నిజంగా వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ప్రభా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని బట్టి నిజంగా వందనాలు ప్రభా. తండ్రి వాళ్ళకి ఇస్తున్న మంచి ఆరోగ్యాలను బట్టి వందనాలు. తండ్రి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క స్థితిలో ప్రభా మీరు కాపాడుతున్న మీ హస్తమును బట్టి థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ప్రభా తండ్రి మా కుటుంబంలో ఉన్న ఫ్యామిలీస్ అందరిని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రభా నీ చిత్తానుసారంగా నీ నామ మహిమార్థమై జీవించడానికి ఒకళ్ళొకళ్ళు తగ్గించుకుంటూ ఒకళ్ళొకళ్ళు సిలువని ఎత్తుకుంటూ నీ నామాన్ని గణపరచుటకు నడుస్తున్న ప్రతిసారి నువ్వు ఇస్తున్న పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. మా కుటుంబాలను నువ్వు గుర్తించావు ప్రభా. నువ్వు తండ్రి నీ యొక్క కంటి పాపలాగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏర్పరచుకున్నావు ప్రభా. తండ్రి ఆ కుటుంబంలో ఎదుగుతున్న బిడ్డల పట్ల నీకు ప్రత్యేకమైన ప్రణాళికలు ప్రతి ఒక్కరిని శిష్యులుగా నియమించుకొని ప్రభా నువ్వు డెడికేట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి ఇంత కృప ఇంత జాలి ఇంత యొక్క మహిమను ప్రభా మా కుటుంబాల పైన నువ్వు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి ఇంకా ప్రభా అడుగుతున్నాం ప్రభా తండ్రి మాలో తండ్రి నువ్వు ఈరోజు పరిశీలించండి ప్రభా. మా ప్రతి ఒక్క సంఘపు బిడ్డల్లో మీరు పరిశీలించండి. ఏదైనా నీకు ఆయస్కరమైనది ఏదైనా ఉందా ప్రభా. తండ్రి నీ నామానికి ఘనత తేకుండా ప్రభా తండ్రి మా సొంత స్వలాభాలు చూసుకుంటున్నాం ప్రభా. ఈరోజు మాకు తెలియచేయండి. మా హృదయములకు తండ్రి మీరు ప్రాఫెసీతో తెలియచేయండి ప్రభా. మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క కరెక్షన్‌కి మేము రెడీ ప్రభా. తండ్రి ఎందుకంటే ప్రభా నీ నామం విజయవాడ ప్రతి ఒక్క ప్రాంతంలో ఘనపరచబడాలి. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభా యేసుక్రీస్తు ప్రభా నామం ఘనపరిచే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా. బోల్డ్ విట్నెస్ గా తండ్రి ఆఖరి దినాల్లో ప్రభా మేము బోల్డ్ విట్నెస్ గా ఉండుటకు మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి తండ్రి. లేకపోతే మా వల్ల కాదు, మేము చేయలేము. నిస్సహాయ స్థితిలో ప్రభా ఎలాగైతే ప్రభా గిద్యోను భయపడుతున్నాడో ప్రభా యుద్ధంకు వెళ్ళడానికి, యెహోషాపాతు ఎలా అయితే భయపడుతున్నాడు తండ్రి మేము కూడా వస్తున్నాం. అయ్యా ఈ లోకంలో నువ్వు లేకుండా మేము చేయలేం ప్రభా. మోషే ఎలాగైతే చెప్పాడో ప్రార్థించాడో నువ్వు లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయమని. అలాగే ఈ రోజు కూడా మేము అందరం కలిసి అడుగుతున్నాం తండ్రి మా జీవితాలు ప్రభా నువ్వు లేకుండా మేము ఇంకో సంవత్సరంలోకి వెళ్ళాం ప్రభా. మాకు మీరు కావాలి, మీ ఆత్మశక్తి కావాలి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలి ప్రభా. దయచేయండి తండ్రి నీ సాక్షి బిడ్డలుగా జీవించటకు తోడుగా ఉండి ప్రభా. రానున్న నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభా ఉద్యోగాలు రావాల్సిన యవనస్తుల గురించి, వివాహాలు కావాల్సిన బిడ్డల గురించి, రక్షణ కావాల్సిన బిడ్డల గురించి ప్రత్యేకంగా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభా. తండ్రి వాళ్ళ ఆశను నెరవేర్చండి ప్రభా. తండ్రి నీ బిడ్డలను అనాథలుగా విడిచిపెట్టనన్నావు ప్రభా. వాళ్ళ కొరకు అద్భుతమైన ప్రణాళికలను వేసావు అని చెప్తున్నావు ప్రభు. తను నెరవేర్చమని కోరుచున్నాను. తను నా బిడ్డల యొక్క హృదయాల్లో వాళ్ళ యొక్క ముఖముల్లో నీ సంతోషము నిలపమని కోరుచున్నాను ప్రభు. రక్షణ దయచేయండి, మంచి జాబ్స్ లో వాళ్ళని ప్లేస్ చేయండి. అలాగే వివాహాల విషయంలో తను నీ చిత్తంలో ఉన్న బిడ్డల్ని వాళ్ళకి వివాహాల్లో తన్ని దయచేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. మా రిక్వెస్ట్ ని మేము సంఘం అంతా కలిసి అడుగుతున్నాం, నువ్వు నెరవేరుస్తున్నందుకు థ్యాంక్ యూ ఫాదర్. అలాగే అనారోగ్యంలో ఉన్న బిడ్డల పట్ల ప్రభు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి ప్రభు. కుటుంబాలు ప్రభా తన్ని కట్టమని కోరుచున్నాను. తన డెప్స్ లో ఉన్న వాళ్ళకి తన విడుదల ఈ యొక్క సంవత్సరం దయచేయమని కోరుచున్నాను. తన తీవ్రత దయచేయండి. ప్రతి ఒక్క అప్పుల పైన తన్ని వాళ్ళు తీర్చుకొనుటకు తండ్రి మీరే ఏదో ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. తను అలాగే రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ని బట్టి ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా రెస్పాన్సిబుల్ గా సంఘంలో ప్రతి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి నీ శక్తిని ఇవ్వండి ప్రభా. అడుగుతున్నాం ప్రభా పరిశుద్ధాత్మని వాళ్ళపైన డబల్ పోర్షన్ లో నింపండి. తన ఈ సంఘంలో తన వాళ్ళ యొక్క నామం కనపడకుండా నీ నామం కొరకు చేస్తున్న ప్రతి ఒక్కరిని
కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ పైన డబుల్ పోర్షన్ ఆఫ్ నీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ రెవల్యూషన్స్ ఇవ్వండి, మీరు మాట్లాడండి ప్రభా. తను ఈ సంఘంలో జరుగు ప్రతి కార్యక్రమంలో ప్రభా నీ హోలీ స్పిరిట్ ఫిల్నెస్ ఇవ్వండి. ఎల్డర్స్ కి కూడా ప్రభా నీ ఆత్మీయ అభిషేకాన్ని ఇవ్వమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే మా పైన ఓవర్సీస్ గా ఉంచిన విక్టర్ బ్రదర్ని, విన్సెంట్ బ్రదర్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. వీఆర్ సో మచ్ గ్రేట్ఫుల్ ఆఫ్ దెమ్ లార్డ్. మేము ఎంతగానో గ్రేట్ఫుల్ గా ఉన్నాం వాళ్ళని మాకు ఇచ్చినందుకు. తను వాళ్ళని దీవించండి, వాళ్ళ యొక్క ఆరోగ్యం, మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళు ఇంకా చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి. ఎన్నో ఆత్మలు మీరు రక్షించుకోండి ప్రభా. అలాగే ప్రభా వాళ్ళ బిడ్డలను కూడా దీవించండి. వాళ్ళ మనవడు మనవరాలను మీరు దీవించమని కోరుచున్నాను. అలాగే తన జాక్పన్ గారిని, నానిపూర్ని గారిని బట్టి వందనాలు ప్రభా. వాళ్ళకి కలిగిన ధన్యతను వాళ్ళు దాచుకోకుండా రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ని మాకు దయచేసినందుకు థ్యాంక్ యూ ఫాదర్. వాళ్ళని ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి బ్లెస్ చేయండి ప్రభా. వాళ్ళ వాక్కుని ఇంకా తండ్రి వాళ్ళ నోట్లోంచి వచ్చి ప్రతి మాటను ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఆ పలుకులను ప్రభా నిత్యము ఆ అంతము వరకు లోకంలో ఎక్కడికి చేరాలో అక్కడి వరకు చేరుటకు మీరే సహాయం చేయండి. ఇంకా ప్రభా ఎవరైతే నీ నామ నిమిత్తము ప్రభా తండ్రి హింసలు పాలవుతున్నారు వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ధైర్యం ఇవ్వండి, ఫెయిత్ ఇవ్వండి ప్రభా. వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి ఏ పరిస్థితుల్లో నేను డినై చేయకోసం నిలబడ్డ బిడ్డలకు ప్రభా మీ ఆదరణ దయచేయండి, మీ శక్తిని ఇవ్వండి. తను బోల్డ్ విట్నెస్ గా ఉండటకు మీరే స్ట్రెంగ్త్ దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీరు హెల్ప్ చేసినందుకు, మా సంఘం పట్ల మీరు ప్రత్యేకమైన కృప కలిగినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన నీకే అర్పిస్తూ అతిత్వాల రాబోతున్న యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడిక ఇంతటితో ముగిసింది.